శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. మీరు ఇన్ని శీర్షికలు చెబుతున్నారు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెబుతున్నారు. ఇవన్నీ వినటానికి బాగానే ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికత నిజంగా అంత తేలికైనదా? ఇది వారి ప్రశ్న. ఆధ్యాత్మికత అంత తేలికైనదా? ఇక్కడ విషయం ఏంటంటే, ఆధ్యాత్మికత, భౌతికత ఇవన్నీ పదాలు, అన్ని రకాలు ఇక్కడ లేవు. విషయాన్ని అర్థం చేసుకోవటానికి మనం పదాలను ఏర్పాటు చేసుకున్నాం, పేర్లు పెట్టుకున్నాం, పేర్లకి అర్థాలు పెట్టుకున్నాం. ఆధ్యాత్మికత అయినా భౌతికత అయినా మనిషికి ఉన్నది ఒకటే శరీరం, ఒకటే జీవితం, మనిషే, అది నేనే, అది మీరే, ఒక జీవితం. అందులో ఆధ్యాత్మికత భౌతికత అని దాన్ని విడదీయటానికి లేదు, రెండుగా అసలు అది లేదు. మీరు ఎలా జీవించినా అది ఆధ్యాత్మికమే, మీరు ఎలా జీవించినా అది భౌతికమే. అంటే భౌతికత లేని ఆధ్యాత్మికత ఉండదు, ఆధ్యాత్మికత లేని భౌతికత ఉండటానికి అసలు కుదరదు. ఎందుకంటే విత్తనము లేకుండా చెట్టు రాదు, విత్తనము లేకుండా చెట్టు వచ్చే ఛాన్సే లేదు, చెట్టు లేకుండా విత్తనం ఉండే అవకాశమే లేదు. రెండు వేరువేరు పదాలు, వేరువేరు స్థితులు. విత్తనం చాలా చిన్న దశ, చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఆ విత్తనాలు చెట్టుకే వస్తాయి, విత్తనాల నుంచే చెట్లు వస్తాయి. ఇది ఒక ప్రకృతి ధర్మం, అది మనకు కనపడుతుంది ప్రకృతిలో. అంటే విత్తనము చెట్టు వేరువేరు కాదు, అభిన్నత, కానీ భిన్నతలా కనపడుతున్నది. విత్తనములోనే చెట్టు ఉంది, చెట్టులోనే విత్తనం ఉంది. అది ఒకే దాని యొక్క రెండు స్థితులు, కానీ మనం విడివిడిగా చూస్తున్నాం. దీనికి విత్తనం అని పేరు పెట్టాం, దానికి చెట్టు అని పేరు పెట్టాం. మనం పేరు పెట్టింది వేరుగా చూడాలని కాదు, దాని వేరు స్థితులను మనం భావించుకునేటప్పుడు, చెప్పుకునేటప్పుడు ఆ స్థితులను అర్థం చేసుకోవడానికి వీలుగా పదాలు పెట్టుకున్నాం అంతే. విత్తనం వేరు, చెట్టు వేరు కాదు, విత్తనము చెట్టు ఒకటే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. ఆధ్యాత్మికత తేలిక కష్టమా? కాదు అసలు. జీవితము తేలిక కష్టమా? జీవితం తేలికైతే ఆధ్యాత్మికత కూడా తేలికే, జీవించటం తేలికైతే ఆధ్యాత్మికత కూడా తేలికే. జీవించటం కష్టం అనిపిస్తుంటే ఆధ్యాత్మికత కూడా కష్టమే, భౌతికత కష్టం అనిపిస్తుంటే ఆధ్యాత్మికత కూడా కష్టమే, భౌతికత తేలికగా ఉంటే ఆధ్యాత్మికత కూడా తేలికే. అయితే ఇది తేలిక కష్టము అనేది మన మనోభావాల మీద ఆధారపడి ఉంది. జీవితాన్ని కొంతమంది బరువుగా జీవిస్తూ ఉంటారు, ప్రతి విషయానికి చీకు చింత బరువు తగిలించుకుంటూ ఉంటారు. ఇంచుమించు 100కి 99 మంది అలాగే ఉంటారు. అందుకే మనుషులందరికీ ఎప్పుడు ఏదో సమస్యతో, అంటే ఏదో కోల్పోయినట్టుగా విచారవదనాలతో తిరుగుతూ ఉంటారు. నిరంతరం ఏదో ఒక శారీరక మానసిక అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు, ఏదో ఒక అసంతృప్త మనసుతో తిరుగుతూ ఉంటారు. ఎన్ని ఉన్నా అసంతృప్త మనసే. లేవా అంటే ఉన్నాయి, నీకేం లేవా అంటే బోల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయంటే మీరు ఏదో సంపదలు, భవనాలు, కోటాను కోట్లు, వస్తువులు, విషయాలు అనుకోబాకండి. చూడటానికి కళ్ళు ఉన్నాయి, బ్రహ్మాండంగా సృష్టి కనపడుతుంది, నడవటానికి కాళ్ళు ఉన్నాయి, మాట్లాడటానికి గొంతు ఉంది, శరీరం నిండా అద్భుతమైనటువంటి, ఎవరు తయారు చేయలేని, సమకూర్చుకోలేని అద్భుతమైన సంపద మన శరీరం, దానిలోని అవయవాలు. దాంతో ఇక్కడ జీవించవచ్చు, చూడొచ్చు, వినొచ్చు, తెలుసుకోవచ్చు, తినొచ్చు, తాగొచ్చు, అనుభవించవచ్చు, ఆనందించవచ్చు, ప్రకృతిలో మమేకమై జీవించవచ్చు. అది కూడా సుదీర్ఘ జీవితం, 100 సంవత్సరాలు. నిన్నెవ్వరూ ఏమి అడిగేవాళ్ళు లేరు, అన్నీ నీ చుట్టూ ఉన్నాయి, అన్నీ నీ చుట్టూ ఉన్నాయి. నీకు దొరికిన వాటితో హాయిగా తృప్తిగా జీవించు. చూడు పశుపక్షాదులు ఎంత హాయిగా ఉంటున్నాయో. పశుపక్షాదులకు మనలో అసలు దిగులు లేదు,
మీరు గమనించి చూడండి. పశుపక్ష్యాదులకు దేనికైనా, జంతువర్గానికి దేనికైనా వాటికి ఆహారం దొరికితే చాలా, అయిపోయింది ఆ రోజుకి ఆ ప్రయత్నం, క్లోజ్. ఆడుకుంటూ ఉంటాయి లేదా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. మీరు చాలా చక్కగా వెళ్ళి జంతువులను గమనించి చూడండి. మానవుడు ఒక్కడే ఎప్పుడు పరుగు పెడతానే ఉంటాడు. ఎక్కడికి పరుగు పెడతాడో కూడా అతనికే తెలియదు. అసలు ఎటు పరుగు పెడుతున్నాడో కూడా అతనికి తెలియదు. ఎటు ఒకటి పరుగు పెడతా ఉంటాడు. అయితే శారీరకంగా పరుగు పెడతా ఉంటాడు, లేదా మానసికంగా పరుగు పెడతా ఉంటాడు. మొత్తానికి పరుగు అయితే పెడతా ఉంటాడు. ఎంత పరుగు పెడతాడంటే నిద్ర పట్టనంత. నిరంతరం మానవుడికి వ్యతిరేకత, అన్నీ అనుకూలంగానే కావాలి. తాను ప్రశాంతంగా ఉండాలనుకుంటే పక్కన ఎవరో శబ్దాలు చేయకూడదు. తాను శబ్దాలు చేస్తుంటే ఎవరో చేయొద్దని చెప్పకూడదు. తను ఆనందంగా ఉన్నాడు. ఎప్పటికప్పుడు నేనే అంతా తనలోంచి, తన కళ్ళజోడులోంచి చూస్తాడు, తన భావాల్లోంచి చూస్తాడు, తన ఆలోచనలోంచి చూస్తాడు. తన వరకు తాను అనుభవించి ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండడం, తన వరకు తాను అనుభవించి తన పరిమితిలో, తన పరిధిలో తన వరకు తాను ఉండడం. పక్క వాళ్ళని నియంత్రిద్దామని చూస్తాడు, పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడు పక్క చూపులు ఉంటాయి. కానీ జంతువులన్నీ తమ వరకు తాము బతుకుతూ ఉంటాయి. ఎగిరే పక్షులు మీరు గమనిస్తూ చూడండి, చాలా రకాల పక్షులు ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. అంతకంటే వేగంగా ఎగరగలిగిన పక్షులతో ఏ పక్షి పోటీలు పెట్టుకోవు. లేదా ఆ పక్షిలా నేను అయిపోవాలనుకోదు. ఒక రామచిలకను చూసి ఇంకొక పక్షి నేను రామచిలకలు అయిపోవాలనుకోదు. ఏ జాతి ఆ జాతి, దేని గొడవ దానిది. హాయిగా ఎగురుతూ తిరుగుతూ తమకేం కావాలో అవన్నీ ప్రకృతిలో ఉన్నాయి. లేకపోతే అసలు జాతులు ఉండవు కదా, జంతు జాతులే ఉండవు కదా. అన్నిటికీ అన్నీ దొరుకుతున్నాయి కనుకనే జంతు జాతులు సమస్తం అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. వాటికి కూడా పిల్లలు పుట్టడం, మళ్ళీ అవన్నీ పెరిగి పెద్దవటం, ఇవన్నీ జరుగుతూనే ఉంది. జనన మరణ చక్రం సృష్టిలో సాగుతూనే ఉంది. మనుషులకి ఎలా సాగుతుందో అన్నింటికీ అలాగే సాగుతుంది. కానీ మనిషే జీవితాన్ని ఉన్నదన్నట్టుగా జీవించడు. నీకు నువ్వుగా జీవించండి. నువ్వు కుటుంబంలో ఉండవచ్చు. కుటుంబ జీవితం సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్నాం, కానీ యజమానిత్వం కోసం, బానిసత్వం కోసం కాదు. ఎవరో మనకు సేవలు చేయడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ కాదు. కుటుంబ జీవితమైనా సరే, సంఘ జీవితమైనా సరే. మన ప్రపంచంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలో మనం ఇప్పుడున్న వ్యవస్థను గమనించుకుంటూ వస్తే పరిపాలకులు ఉంటారు. వీళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. కొంతమంది ఉద్యోగస్తులుగా ఉంటారు పరిపాలకులు. అలా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అధికమైనటువంటి ధన సంపాదన పొందినటువంటి వాళ్ళు ఉంటారు. అనేక స్థానాలలో అంటే ఎక్కువ అధికంగా ఉన్నట్టుగా కనపడతారు, హోదాలలో, ధనాలలో, పవర్లో, పరిపాలించడంలో. కానీ అదంతా ఒక యంత్రాంగం. మొత్తం దేశం, మొత్తం ప్రపంచం సౌకర్యవంతంగా జీవించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే. కానీ ఇందులో ఎవరు గొప్పోళ్ళు కాదు, ఎవరు తక్కువోళ్ళు కాదు. ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఇందులో ఎక్కువలు తక్కువలు ఏర్పాటు చేసుకున్నాం. రోడ్లు ఊడ్చాయన చాలా తక్కువ అయినా, మురుగుంటలు క్లీన్ చేసాయని చాలా తక్కువ అయినా, ప్రైమ్ మినిస్టర్ గారు చాలా గొప్ప అయినా, ప్రెసిడెంట్ గారు చాలా గొప్ప అయినా అని మనం పెట్టుకున్నాం. కాదు, వ్యవస్థ కరెక్టే. ప్రైమ్ మినిస్టర్లు ఉండాల్సిందే, చీఫ్ మినిస్టర్లు ఉండాల్సిందే, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అన్ని విభాగాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అవన్నీ అలా ఉండాల్సిందే. కానీ ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే సౌకర్యవంతమైన జీవితం కోసమే తప్ప ఇందులో ఎక్కువ తక్కువలు లేవు. అసలు ఎక్కువ తక్కువలే లేవు. అలాగే ధనపరమైన భేదాలు సమాజంలో మనకు కనపడుతున్నట్టు కనపడవచ్చు, కానీ అది అలాగే ఉండాలి. ఆ వ్యవస్థ అలాగే ఉండాలి. అపర కుబేరులు లేకపోతే ఇంతంత ఫ్యాక్టరీలు ఎవరు పెడతారు, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడొస్తాయి, ఇంతంత వ్యాపారాలు ఎవరు చేస్తారు, ఎన్ని ప్రోడక్ట్స్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి, ఇవన్నీ సామాన్యుడి దాకా ఎక్కడ చేరతాయి. అలా కృషి చేసిన వాళ్ళకి, వాళ్ళ మేధాశక్తికో శారీరక శక్తికో అలా కృషి చేసిన వాళ్ళకే అధిక ధనం వాళ్ళ దగ్గర కనపడవచ్చు. కానీ ఏం చేసుకుంటారు? లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మెంగబోడు. సృష్టిపరంగా నీకు జరిగిన మోసం ఏం లేదు.
నిద్ర నీకు వాళ్ళకు ఒకటే, శారీరక సుఖం నీకు వాళ్ళకు ఒకటే, చెవులు వినికిడి శక్తి నీకు వాళ్ళకు ఒకటే, నాలుక రుచి తెలిసేది ఎవరికైనా మానవులందరికీ ఒకటే. సృష్టిపరంగా ఎటువంటి భేదం లేదు. నువ్వు పదవుల పరంగా, హోదాల పరంగా, ధనపరంగా, వస్తువుల పరంగా, విషయాల పరంగా నువ్వు భేదాన్ని చూసుకొని కల్పించుకుంటున్నావు. అసలు అది లేదు ఇక్కడ, అది లేని జీవితం. అందుకని నువ్వు కల్పించుకుంటున్నటువంటి భావాలన్నింటికీ భౌతికమని చెప్పాల్సి వచ్చింది. అవి భౌతికము, పనికిరాని, పైకి కనపడుతున్నాయి కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు. అపర కుబేరుడిలాగా కనపడుతున్నాడు. అసలు భార్యతో కాపురం చేయగలడో లేదో తెలియదు, భార్య భర్తతో కాపురం చేస్తుందో లేదో తెలియదు, అసలు వాళ్ళకి అసలు శారీరక సుఖం ఉందో లేదో తెలియదు, వాళ్ళకి ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయో తెలియదు, వాళ్ళకి ఎన్ని మానసిక సమస్యలు ఉన్నాయో తెలియదు. పైకి సూటు బూటు కోటు కారుల్లో విమానాల్లో తిరిగినంత మాత్రాన వాళ్ళు బాగున్నారు అనుకుంటున్నారా? వాళ్ళకి అన్ని ప్రమాదాలు ఉన్నాయో తెలియదు. తెలియని అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేయం, ఆలోచన కూడా చేయం. ఎందుకంటే రోడ్లు ఊడ్చే అతనికి ఈ ప్రమాదాలు ఏమి ఉండవు కనుక. అతి తక్కువ స్థాయిలో జీవిస్తున్న ఏ వ్యక్తికి ఇటువంటి ప్రమాదాల ఎరుక కూడా అసలు తెలియదు కనుక. వాళ్ళు కష్టపడుతూ శారీరక శ్రమతో పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది, హాయిగా ఉంటుంది. కష్టపడే శరీరం కనుక హాయిగా స్త్రీ పురుష శారీరక సుఖ భోగాన్ని కూడా వాళ్ళు బ్రహ్మాండంగా అనుభవించగలరు. ఎందుకంటే శరీరాలు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. వాళ్ళకి శారీరక సమస్యలు, మానసిక సమస్యలు అత్యధికంగా ఏం కనపడవు. ఎందుకనంటే ఓన్లీ ఏదో అపర కుబేరులు ఉన్నారు, వాళ్ళు అనుభవించేస్తున్నారు, మన దగ్గర అంత డబ్బు లేదన్న బాధ తప్ప మిగిలినవన్నీ మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని వాళ్ళు అన్ని రకాల సుఖభోగాలను పొందుతూ ఉంటారు. ఇప్పుడు అధికత పెరిగిన కొద్దీ, పదవులు పెరిగిన కొద్దీ, హోదాలు పెరిగిన కొద్దీ, ధనం పెరిగిన కొద్దీ దాని పక్కనే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. దాని పక్కనే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. ఒక జడ్జి గారి దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఆయన మంచి ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు గురువు గారు ఉన్నారు, ధర్మ ప్రబోధాలు తెలుసుకుంటున్నాడు ఆయన కూడా ఫస్ట్ నుంచి. ఆ కేసు ఏంటంటే, ఒక ధనికుడి దగ్గర ఒక అతనే దొంగతనం చేస్తూ పట్టుబడిపోయాడు. దొంగతనం చేసేసాడు, ఎత్తుకుపోయాడు, కానీ దొరికిపోయాడు. జడ్జి గారు కేసును పరిశీలించారు. ధనికుడికి అంటే దొంగతనం ఎవరింట్లో జరిగిందో ఆ ఇంటి యజమానికి, ధనికుడికి, దొంగతనం చేసిన దొంగకి చెరొక 6 నెలల శిక్ష వేశాడు. ఆయన ఇద్దరికి చెరొక 6 నెలల శిక్ష వేశాడు. ధనికుడు బుర్రపాడైపోయింది. జడ్జి గారిని అడిగాడు, అయ్యా మీ మైండ్ సరిగ్గా పనిచేస్తుందా? అతను నా ఇంట్లో దోచుకున్నాడు, దొరికిపోయాడు. ఇగో ఎవిడెన్సెస్, పోలీసులు పట్టుకున్నారు, మీ ముందు పోలీసులు ఉన్నారు. అదిగో సీసీ కెమెరాల్లో అంతా కనపడుతుంది, ప్రత్యక్షంగా అతనే కనపడుతున్నాడు. సీసీ కెమెరాల్లో దొంగతనం చేయడానికి మా ఇంటి ముందు పెట్టిన సీసీ కెమెరాల్లో అతను కనపడుతుంటేనే పట్టుకున్నాం. పోలీసులు సాక్ష్యాలు చెబుతున్నారు, వాళ్లే పట్టుకున్నారు. నాకెందుకు శిక్ష వేశారు? జడ్జి గారు మాట్లాడకుండా శిక్ష వేసి శిక్ష ఖరారు చేసి వెళ్ళిపోయాడు. ఈ ధనికుడు బుర్రపాడైపోయింది. ఈ ధనికుడు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాడు. పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారు, అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ కేసు పెద్ద సంచలనం అయిపోయింది, వార్తల్లోకి ఎక్కేసింది, వైరల్ అయిపోయింది కేసు. ఎందుకంటే దొంగతనం జరిగిన ఆయనకి ఇంట్లో, ఎవరింట్లో దొంగతనం జరిగిందో అతనికి 6 నెలల శిక్ష, దొంగతనం చేసిన ఆయనకి 6 నెలల శిక్ష. ఏంటిదని అంటే జడ్జి గారు కేసు చక్కగా ఉన్నాడు. పూర్వాపరాలన్నీ పరిశీలించిన పిమ్మట అని తీర్పిచ్చాడు ఆయన. సరే, ఇక లాభం లేదు. బాగా ఆలోచన చేసిన ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, జడ్జి గారి మీద, తీర్పిచ్చిన జడ్జి గారి మీద మళ్ళీ కోర్టులోకి వేసేసాడు. ఒక అన్యాయపు తీర్పు నా మీద ఇచ్చారు ఈ జడ్జి గారు అని అంతకంటే పై కోర్టులో వేసాడు. ఆ కోర్టు జడ్జి గారిని పిలిచింది. ఇప్పుడు జడ్జి గారు ఎక్కడ? ముద్దాయి బోన్లో నుంచున్నారు. అంటే సమాధానం చెప్పాలి, ఇటువంటి తీర్పు నువ్వు ఎందుకు వేసావని, ఏంటి తీర్పు ఏంటిని. ఈయన వేసిన కేసు చూసే ఆ కోర్టులో జడ్జిలు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి, దొంగతనం జరిగి నష్టపోయాడు కూడా ఇతనికి శిక్ష వేయటం ఏంటి? దొంగకు కదా శిక్ష వేయాలి, శిక్ష వేయాల్సింది దొంగకు కదా, ఇతనికి ఎందుకు వేశారు శిక్ష?
పోగొట్టుకున్నాడు కదా ఇతను. సరే కేసు పిలిచారు, కోర్టుకు రమ్మన్నారు జడ్జి గారిని. జడ్జి గారు కోర్టుకు వెళ్ళారు. బోన్లో నుంచోమన్నారు జడ్జి గారిని. చక్కగా నుంచున్నారు. ఏంటి మీరు ఇచ్చిన తీర్పు ఇంతేనా, ఇది కరెక్టేనా, నిజమైన తీర్పేనా అని అడిగారు ఆ న్యాయమూర్తులు. ఎందుకంటే వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు. అసలు ఆల్రెడీ ఈ కేసు వైరల్ అయిపోయింది, మొత్తం సోషల్ మీడియా అంతా చక్కర్లు పడుతుంది. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతున్నారు, ఎందుకంటే దొంగతనాలు జరిగితే మనకు కూడా సమానమైన శిక్షలు పడతాయేమో అని. మొత్తం డబ్బులు ఉన్నోళ్ళ వ్యవస్థ అంతా కూడా కంగారుకు లోనవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దొంగతనం ఎవడన్నా మన ఇంటికి వచ్చి చేస్తే మన కర్మ కాలిపోద్ది. ఇప్పుడు వాడికి సగం మనకు సగం శిక్ష పెడితే అలాగని. కొంతమంది అయితే లోపల అనుకున్నారు, ఒకవేళ దొంగతనాలు జరిగినా మనం మాత్రం కోర్టుకు వెళ్ళకూడదు, దొంగతనం జరిగిందని చెప్పకూడదు, ఎందుకంటే మనం కూడా జైల్లో కూర్చోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ యజమాని జైల్లోనే ఉన్నాడు. జైల్లో ఉండి మళ్ళీ కోర్టులో వేసుకున్నాడు. లాయర్లు వాదిస్తున్నారు, ఇప్పుడు ఈ శిక్ష తేలితే కానీ ఆయన బయటికి రాడు. ఇప్పుడు దొంగ జైల్లో ఉన్నాడు, ఆ డబ్బులు పోగొట్టుకున్నటువంటి దొంగతనానికి గురైనటువంటి ధనవంతుడు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ కోర్టు తీర్పు మళ్ళీ పైవాళ్ళు ఏం చెబుతారో దాన్ని బట్టి అతను రిలీజ్ చేస్తారు. వాళ్ళ తరపు లాయర్ వాదిస్తున్నాడు. ఈ జడ్జి గారిని అడిగారు, కోర్టుల బోన్లో నుంచోబెట్టారు, అక్కడ ఉన్న జడ్జిలు అడిగారు. అంతకంటే పై కోర్టు అది. అక్కడ జడ్జిలు బెంచ్ ఉంది, 3-4 ఉన్నారు జడ్జిలు. వాళ్ళు అడిగారు, అయ్యే ఏం జడ్జి గారు మీరు ఎలాంటి తీర్పు ఇచ్చారేంటి, ఇది మీరు ఇచ్చిందేనా, నిజమేనా? నిజమేనండి, నేనే ఇచ్చాను. అదేంటి మీకు ఇది ధర్మం అనిపించిందా? ఎలా ఇచ్చారు ఈ తీర్పు? చాలా సింపుల్ విషయంగా ఎవరికైనా తెలుసు కదా, ప్రపంచంలో దొంగతనం చేసినోడికి కదా శిక్షలు వేయాలి. ఎవరి దగ్గర అయితే ధనం పోయిందో వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కదా, వాళ్ళకెలా శిక్ష వేస్తారు? దొంగతనం చేసిన వాడికి కదా శిక్షలు వేయాలి. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, దొంగతనం చేసిన వ్యక్తి చాలా పేదరికంలో ఉన్నాడు, కనీసం తన పిల్లలను చదివించుకోవడానికి కూడా డబ్బులు లేవు, వాళ్ళు కడుపు నిండా కూడా తిండి తినే పరిస్థితుల్లో లేరు. ఎంత ప్రయత్నించినా అతను కూలి పని చేసుకొస్తే తన కుటుంబం గడవడానికి అతనికి చాలా ఇబ్బందిగా ఉంది. అతనికి గవర్నమెంట్ నుంచి అందించే సహాయాలు సహకారాలు ఏం సరిపోవట్లేదు, బతకడానికి సరిపోవట్లేదు. ఏం చేయాలి? సమస్యలు, కుటుంబ సమస్యలు. తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేశాడు. అది కూడా తనకు దగ్గరలో ఉన్న తెలిసిన తన ధనవంతుడు రోజు ఆ ఇల్లుని చూస్తున్నాడు. ఓకే, అది రైటే, మీరు దొంగను క్షమించవచ్చు, కొంచెం శిక్ష తగ్గించవచ్చు. మీరు చెప్పిన పాయింట్లన్నీ బాగున్నాయి, జాలిపడవచ్చు మీరు దొంగ మీద, ఆయనకు కొంత శిక్ష తగ్గించవచ్చు కావాలంటే. కానీ ధనవంతుడికి ఎందుకు శిక్ష వేశారు అంటే అప్పుడు ఆ జడ్జి గారు అన్నాడు, అసలు ఒకడు ధనవంతుడు ఎలా అవుతాడు ప్రపంచంలో? ఎంతో కొంత ఎక్కువ పొందితేనే కదా ధనవంతుడు అవుతాడు. అతనికి దొరికింది ఎక్కువ పొందుతున్నాడు, ప్రజల నుంచి ఎక్కువ పొందే అవకాశాలు కల్పించుకున్నాడు తన తెలివితో, తన ప్రజ్ఞతో. తెలివి ప్రజ్ఞ ఉన్నా కూడా చాలా మందికి ఎక్కువ పొందే అవకాశాలు రాకపోవచ్చు, దొరికినంత లాగేస్తున్నాడు, గుంజేస్తున్నాడు. మీరు చూడండి, ఎక్కడైనా అపరులు కుబేరులైన వాళ్ళు ఎవరికైనా ఎక్కడ డబ్బు? అది ప్రజల డబ్బే కదా. పేదవాడు ఏదో కొనుక్కుంటేనే కదా. రూపాయి సబ్బుని 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు అమ్మితే కదా వాళ్ళకి లాభం వచ్చేది. 5 రూపాయలకో, 4 రూపాయలకో, 3 రూపాయలకో తయారైన పేస్ట్ని 25 రూపాయలకో, 30 రూపాయలకో, 50 రూపాయలకో అమ్మితే కదా వాళ్ళకి లాభం వచ్చేది. 70 పైసలు, 80 పైసలు కూల్ డ్రింక్ని 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అమ్మితే కదా వాళ్ళు అపర కుబేరులు అవుతుంది. దాని మీద నియంత్రణ ఎక్కడుంది? ఎవరైనా సరే అంత డబ్బుని ఎలా పొందగలరు? సామాన్య ప్రజల నుంచే కదా. అంటే దొరికినంత దోచుకునే వ్యవస్థ మన సొసైటీలో ఉంది. దాని పేరు వ్యాపారం అంటారు, వృత్తులు అంటారు, ఉద్యోగాలు అంటారు. మీరు ఏం చెబుతారో తెలీదు. ఉద్యోగాల్లో లంచాలు అంటారు. ఏదైనా ఒక సమూహం దగ్గరికి అది ఎక్కువ వెళ్ళిపోతుంది. ఆ సమూహం దాన్ని ఎంతైనా పొందొచ్చు అని లిమిటెడ్ లేని తనం ఒకటి మనమే పెట్టేశాం. నాకు అది అధర్మం అనిపించింది. ఎందుకనంటే ఎవరైనా సరే ఒక పరిమితి తర్వాత తనంత తాను ధర్మంగా అయిపోవాలి. పరిమితి నీకు నువ్వే పెట్టుకోవాలి. పరిమితి శాసనాలు పెట్టలేవు. ఎందుకంటే పరిమితి శాసనాలు పెట్టాలి అంటే ఈ మనిషికి ఎంత సరిపోద్ది, యావరేజ్ మనుషులకి ఎంత సరిపోద్ది, ఎందుకంటే ఎక్కువ సంపాదించకూడదని పరిమితి పెడితే మళ్ళీ దానికి బోల్డ్ చేయాల్సి వస్తుంది. అనారోగ్యాలు వస్తే ఏం చేయాలి, ఆరోగ్యాలు వస్తే ఏం చేయాలి, అనేక సమస్యలు బోల్డ్ వస్తాయి. కాబట్టి పరిమితులు శాసనాలు పెట్టలేవు. పరిమితి నీ అంతరంగ ధర్మం పెట్టాలి.
ఎవరికి వాళ్ళకి అంతరంగ ధర్మం పెట్టాలి. మనుషులందరికీ ఒకే రూల్ పెట్టడం కుదరదు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నువ్వు ఎందుకంటే ఎక్కువ సంపాదించకూడదంటే ఎక్కువ తినేవాడు ఏమవుతాడు? కొంతమంది ఆహారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళకి బట్టలు ఎక్కువ కావాలి, చెప్పులు పెద్దవి కావాలి. వాళ్ళు బరువు ఎక్కువ ఉంటారు, లావు ఉంటారు. బస్సుల్లో సీట్లు పెద్దవి కావాలి. అన్ని చోట్ల వాళ్ళకి పెద్ద పెద్దవి కావాలి. కొంతమంది సన్నగా చిన్నగా ఉంటారు, వాళ్ళకన్నీ చిన్న చిన్నవి కావాలి. కాబట్టి నియంత్రణ ప్రభుత్వాలు చేయలేవు, శాసనాలు చేయలేవు. శాసనాలు ధర్మాలు చెప్పి ఊరుకుంటాయి అంతే. ఇలా ఉండండి అని చెప్పి ఊరుకుంటాయి. స్వేచ్ఛనిస్తాయి శాసనాలు. ఎందుకంటే మనిషి యొక్క తీరుని బట్టి బతకమని. కొంతమంది కొన్ని లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, కొంతమంది కొన్ని లక్షణాలు తక్కువగా ఉంటాయి, ప్రవృత్తుల్లోనే ఉంటాయి. వీటన్నింటినీ సరి చేసుకుంటూ మనిషి ధర్మంగా ఉండాలి. ధర్మ ప్రవృత్తి ఎవరి కాళ్ళు నిర్ణయించుకోవాలి. నువ్వు అధికంగా పోగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నీకు మించింది పోగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీకు దొరికింది, నీకు అవకాశం ఉంది, నీకు ఛాన్సులు వచ్చినాయి. కాదు, నువ్వు ధర్మంగా నువ్వే ఆగిపోవాలి. నాకు ఇచ్చేవాళ్ళు ఇక్కడికని. ఎందుకంటే సాటి ప్రజానీకంలో చాలా మందికి తినడానికి తిండి కూడా లేదు. నువ్వు ఆగిపోతే బోళ్ళ మందికి అవకాశాలు వస్తాయి. ఒక అపర కుబేరుడు ఆగిపోతే కోటాను కోట్ల మందికి అనేక అవకాశాలు రావచ్చు, లేదా అతను కల్పించవచ్చు. ఈ వ్యవస్థ తప్పని కాదు ఇక్కడ. లేదా సహాయం చేయి, లేనివాడికి సహాయం చేయి. దొంగతనానికి కారణం ఏంటి అంటే నీ దగ్గర ఎక్కువ ఉండటం, అతని దగ్గర తక్కువ ఉండటం. అలాంటి దొంగతనాలు నేను సమర్థించట్లా. దొంగతనం ఎప్పుడూ తప్పే. అతను తనకున్న దాంట్లో సర్దుకోవాలి. అందుకని దొంగతనం ఎప్పుడూ తప్పే. కాబట్టి అతనికి 6 నెలల శిక్ష, అది ఎప్పుడూ తప్పే. కాబట్టి అతని శిక్ష అతనికి పడిపోయింది. నీకు ఉన్నదాంట్లో నువ్వు బతకాలంతే, తక్కువైనా ఎక్కువైనా. అదే నీ సమర్థత, అదే నీ ధర్మం. ఇది ఆధ్యాత్మికం. నా ధర్మం నాకు తెలియటం ఆధ్యాత్మికం. నాకు తక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఉందని పోల్చుకొని దొంగతనం చేయడం ఆధ్యాత్మికం కాదు. నా శక్తి ఇంతే, నా తెలివి ఇంతే, నా ప్రజ్ఞ ఇంతే, నాకు దొరికిన అవకాశాలు ఇంతే. తెలివి ప్రజ్ఞ అన్నీ ఉన్నా కూడా అవకాశాలు ఉండకపోవచ్చు. ఈ అవకాశాలను కొంతమంది అదృష్టం అని చెబుతూ ఉంటారు. అది సమకూరటంలో ఉంటుంది, చెప్పలేం. జస్ట్ మిస్, 1 సెకండ్లో బస్సు మిస్ అయిపోతూ ఉంటుంది. 1 సెకండ్లో మిస్ అయిన బస్సు అదృష్టమా దురదృష్టమా ఎవరు చెప్పలేరు. ఎందుకని అంటే 1 సెకండ్లో బస్సు మిస్ అవటం వలన, 1 సెకండ్లో ఫ్లైట్ మిస్ అవటం వలన, 1 సెకండ్లో రైలు మిస్ అవటం వలన ప్రాణాలు రక్షింపబడిన వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అవి యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చనిపోయారు. అయితే రెగ్యులర్గా జరుగుద్దంటే జరగదు. కాబట్టి 1 సెకండ్లో బస్సు మిస్ అయ్యి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది పరిస్థితుల ప్రభావం, దాన్ని ఎవరు తేల్చలేరు. అందుకనే అర్థం కాని దాన్ని అదృష్టం అన్నారు. దృష్టం అంటే ద్రష్ట అంటే చూసేవాడు, దృష్టం అంటే కనపడేది, అదృష్టం అంటే కనపడింది, తెలియంది, అర్థం చేసుకోవడానికి వీలుగాంది ఇలా ఎందుకు జరిగింది అని అదృష్టం అన్నారు. కాబట్టి దొంగతనం చేయడం దొంగ తప్పే. అతనికి పరిస్థితులు సమకూరకపోవచ్చు గాక. కాబట్టి అతని శిక్ష అతనికి 6 నెలలే. అతనికి శిక్ష వేసేయటం జరిగింది, ఆ తప్పుకు శిక్ష వేసేయటం జరిగింది. అతని మీద ఏం జాలి లేదు. కానీ అతని పరిస్థితులు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఈ జడ్జి గారు చెబుతున్నాడు. అలాగే ఇతను అపర కుబేరుడు, ఇంకా సంపాదిస్తానే ఉన్నాడు, అనంతంగా సంపాదిస్తానే ఉన్నాడు. మరి ఇంత సంపాదిస్తున్న వాడు తనకు అవకాశాలు దొరికినా సరే, ఎంత దొరికినా సరే, ఎంత సమకూర్చుకున్నా సరే, ఇంకా నాకు 10 తరాలు 20 తరాలు 30 తరాలు 50 తరాలు తినడానికైనా సంపాదిస్తాను అని వెళ్ళిపోతున్నప్పుడు పక్కవాడికి అసలు అవకాశం రావాలి కదా. ఏం చేయాలి ఇప్పుడు? అందుకని ఎవరికాళ్ళు ఒక చోట తృప్తికి గేటు పెట్టుకోవాలి. అది ఆధ్యాత్మికత, అది ధర్మము. అందుకని ధర్మం ప్రకారం అతనికి శిక్ష వేశాను. మామూలుగా అయితే లోకరీతిలో చట్టం ప్రకారం అయితే అతనికి శిక్ష పడదు. లోకరీతిలో చట్టం ప్రకారం అయితే ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎంతైనా సంపాదించుకోవచ్చు, ట్యాక్సులు కడితే చాలు. నువ్వు ఎలా అయినా సంపాదించుకోవచ్చు. దొరికే వరకు అందరూ దొంగలు కాదు ఇక్కడ. నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించావు, ఎలా సంపాదించావు. ఇప్పుడు మీరు ప్రముఖ వ్యాపార దిగ్గజాలని చెబుతున్న వాళ్ళందరినీ మీరు గమనించి చూడండి. 100 రూపాయల కంప్యూటర్ని 10,000 10 లక్షలకో అమ్మితే కదా అంత అపర కుబేరుడు అయ్యాడు. లేకపోతే అన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఎలా వస్తాయి?
బ్యాంకులకి 5,000 కోట్లు, 4,000 కోట్లు, 3,000 కోట్లు, 2,000 కోట్లు, 1,000 కోట్లు, 1,500 కోట్లు, 500 కోట్లు, 10,000 కోట్లు, ఇలా బ్యాంకులకి ఎక్కొట్టేస్తున్నారు. 1,000 కోట్లు. సామాన్యుడికి 10 రూపాయలు కటింగ్ ఛార్జెస్ వేసేస్తూ ఉంటుంది. ఎస్ఎంఎస్లకు 15 రూపాయలు, క్రెడిట్ కార్డుకి ఎంత, డెబిట్ కార్డుకి ఎంత అని బ్యాంకులు లాగేస్తూ ఉంటాయి. అంతే. సామాన్యులు, అతి సామాన్యులు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, మొత్తం బ్యాంకుల్లో ఉండే డబ్బంతా వెళ్ళదే. అపరలు కుబేరు లేని వాళ్ళంతా ఎక్కొట్టి వెళ్ళిపోతున్నారు 1,000 కోట్లు. వాళ్ళు ఏం చేయట్లేదు, ఎందుకంటే ఏం చేయడానికి లేదు, రూల్స్ అలా ఉన్నాయి. ఫ్యాక్టరీలు బోర్డులు తిప్పేసి అక్కడే కూర్చుంటున్నారు, ఈ దేశంలోనే కూర్చుంటున్నారు. నిన్న మొన్న కూడా వచ్చింది ఒక ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించి, 5-6 గత వారం రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది వార్త. సుమారు 6,000 కోట్లు, 5,000 కోట్లు, ఇంకా ఎక్కువ 7,500 కోట్లు, సరిగ్గా గుర్తులేదు. ఎక్కొట్టేశాడు బ్యాంక్. ఎక్కొట్టేశాడంటే ఐపీ పెట్టేశాడు, లేదు నా దగ్గర. అతను ఇచ్చిన ఆస్తులన్నీ ఆ బ్యాంకులు షూరిటీ పెట్టిన, ఆ షూరిటీ పెట్టిన ఆస్తులన్నీ అమ్ముకుంటే బ్యాంకులకు 400 కోట్లు, 500 కోట్లు కూడా రావు. కానీ అతను ఎక్కొట్టేసింది 7,500 కోట్లు. ఏం చేయలేరు ఇప్పుడు. అతను ఐపీ పెట్టొచ్చు అలా కోర్టులకు వెళ్ళి. అంటే చట్టాలు ఫెసిలిటేట్గా ఇవ్వబడతాయి, మనుషుల్ని మోసం చేయమని ఇవ్వబడవు. ఇంత వ్యాపారాలకి ఇంత లోన్లు ఎందుకు ఇస్తారు అంటే, ఇంత వ్యాపారాలు చేయడం వలన ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రజలందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఒక ఫ్యాక్టరీ పెడితే 1,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్లు ప్రోత్సహిస్తాయి. ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రొడక్ట్స్ ఉత్పత్తి అవుద్ది. అత్యధిక ఉత్పత్తి అయినప్పుడు ప్రజలందరికీ తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటాయి గవర్నమెంట్లు. అందుకని గవర్నమెంట్లు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా ఒక మనిషి ఇలా ఉండాలని చెప్పలేవు. సామూహికమైనటువంటి ధర్మాలను, నియమాలను, చట్టాలను పెడతాయి వ్యవస్థ ఎప్పుడంతే. అందులో నీ పరిమితిని నువ్వు ఎంచుకోవటమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది నీ ధర్మం, నువ్వు నిర్ణయించుకోవాల్సిన ధర్మం. అది భౌతికంగా చెప్పడం కుదరదు. భౌతికమంతా ప్రపంచము, చట్టాలు, న్యాయాలు, ధర్మశాస్త్రాలు కనపడుతున్నాయి. అన్ని భౌతిక చట్టాలు ఏమన్నాయి. నీకు ధర్మం నువ్వు పెట్టుకోవాలి. ఓ మతం చెప్పే ధర్మం కూడా అది సామూహికం, భౌతికం. మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, సమూహాలు, విధానాలు చెప్పేదంతా కూడా ఎవరిది వాళ్ళ ధర్మాలు చెబుతారు. కొన్ని ధర్మాల్లో ఒక వ్యక్తి ఎంతమంది స్త్రీలనైనా పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ స్త్రీలు ఎంతమంది పురుషులనైనా చేసుకోకూడదు. వాళ్ళు అలా పెట్టుకున్నారు. అయితే తప్ప రైట కాదు. దేశకాల పరిస్థితుల్లో ఎప్పుడో 1000 సంవత్సరాల వెనకాల ఉన్న పరిస్థితులను బట్టి ఏర్పడినటువంటి ఆ మత రూల్స్ని ఇంకా మార్చుకోవట్లా. అలా మత ధర్మాలు అలాగే సాగుతాయి. ఎందుకంటే గ్రంథం మార్చకూడదు అంటారు. అందుకని మత ధర్మాలు కూడా పనిచేయవు ఇక్కడ. ధర్మం నీదే పనిచేస్తుంది. మా దేవుడు చెప్పాడు కాబట్టి, మా మతం చెప్పారు కాబట్టి, మా గురువు గారు చెప్పారు కాబట్టి, లేదా మా దేశంలో పద్ధతులు ఎలా కాబట్టి అంటాం కూడా కుదరదు. ఇప్పుడు రోడ్డుకి ఎడమ వైపునే వెళ్ళాలి. చక్కటి సూత్రం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. రోడ్డుకి ఎడమ వైపునే వెళ్ళాలి, అందరం వెళ్ళాలి. కానీ రోడ్డుకి ఎడమ వైపున మనం వెళ్తున్నప్పుడు, రోడ్డుకి ఎడమ వైపున మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ప్రాబ్లం మీద వచ్చి పైపు అడుగు నుంచి వెళ్ళిన పైపు లీక్ అవుతుంటే దాన్ని తవ్వి సరి చేయడానికి పెద్ద గొయ్యి తవ్వారు. రోడ్డుకి ఎడం వైపు అంతా గొయ్యి అయిపోయింది. ఎడం వైపునే వెళ్ళాలి కదా అని నువ్వు గోతులో దిగి పైకి వెళ్తావా? కుదురుతుంది, అసంభవం కదా అది. అప్పుడు ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తారు. అందరూ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కుడివైపు నుంచి వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్తారు. మీరు చూడండి, రోడ్ల మీద అనేక చోట్ల రోడ్లు రిపేర్ చేస్తున్నప్పుడు ఎడమవైపు రోడ్డు రిపేర్ చేస్తుంటే కుడివైపుకు పంపేస్తారు ట్రాఫిక్ని, ఆపోజిట్లో. ఇద్దరు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. వెళ్ళే వాహనం, వచ్చే వాహనం అటే వెళ్ళాలి. ఈ రోడ్డు రిపేర్ అయ్యే వరకంతే. అంటే చట్టాలు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అది ఎవరు నిర్ణయించాలి? నువ్వే నిర్ణయించుకోవాలి. ధర్మం నువ్వు నిర్ణయించుకోవాలి. చట్టం చెప్పారు కదా అని కాదు, చట్టంలో మళ్ళీ అక్కడ ఇబ్బంది రావచ్చు. అందుకని ఆ జడ్జి గారు చెప్పారు, ధర్మం ప్రకారం ఇతనికి శిక్ష వేశాను. ఎందుకంటే ఇతను చాలా ఎక్కువగా సంపాదించాడు. అంత ఎక్కువగా సంపాదించబట్టే పక్కోడికి దొంగతనం చేయాలన్న భావన కలిగింది. ఇతని దగ్గర ఎత్తుకుపోయిన ప్రమాదం లేదు. నా బోటోడి దగ్గర, నా బోటి సామాన్యుడి దగ్గర మళ్ళీ దొంగతనం చేస్తే పాపం నాలాగానే ఇబ్బందులకు గురవుతాడు. ఇతని దగ్గర బోల్డ్ ఉంది, ఎత్తుకుపోయినా అతనికేం పెద్ద నష్టం లేదు. అందుకని అతను ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టాడు, రకరకాల కరెంట్లు పెట్టుకున్నాడు, బోల్డ్ పెట్టుకున్నాడు. అంత ధనవంతుడు కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా వెంటనే పెట్టేసుకుంది ఆయన ఇన్ఫ్లుయెన్స్కి. మామూలు వాళ్ళ ఇళ్లలో దొంగతనాలు జరిగితే అంత తొందరగా పట్టుకోవటం కూడా ఉండదు. అందుకని అతను ధార్మిక పరమైన, అంటే అతనికి ఆధ్యాత్మికంగా శిక్ష వేసాను, అతనికి భౌతికంగా శిక్ష వేసాను.
భౌతిక చట్ట ప్రకారం దొంగతనం చేయడము నేరము, అది ఆధ్యాత్మికమైన నేరమే. ఎందుకని అంటే నీకున్నదాంతో నువ్వు తృప్తిగా ఉండాల్సిందే, ఇంకా సరిపెట్టుకోవాల్సిందే. ఒడ్డుపూట భోజనం అయితే అలా పడుకోవాల్సిందే, ఎందుకంటే అది నీ స్వప్రయత్నంతో దొరికింది అంతే. లేదా ప్రయత్నించుకో, ధర్మంగా ప్రయత్నించుకో, లేదా అడిగి తీసుకో, భిక్షమెత్తుకో, బ్రతిమలాడుకో, స్నేహపూర్వకంగా అడిగి తీసుకో, నీ బాధలు చెప్పుకో. దొంగతనం అయితే తప్పే, దోపిడీ తప్పే, దౌర్జన్యం తప్పే, రౌడీయిజం తప్పే. కాబట్టి అతనికి 6 నెలలు శిక్ష వేశాను. అది భౌతిక చట్టాలన్నీ కరెక్టే, ఆధ్యాత్మికం కూడా అతని విధానాలు కరెక్ట్. ఇతనికి ఆధ్యాత్మికంగా శిక్ష వేశాను, ఎందుకంటే అతి ఎక్కువగా పొందున్నాడు. ఇప్పుడు ఇతనికి నిజంగా జరిగిన దొంగతనంలో అతను ఎత్తుకుపోయిన దాంట్లో ఇతనికి వచ్చిన నష్టం అస్సలేం లేదు, చాలా చిన్న విషయం అది. అతనికి పోయింది చాలా తక్కువ, కానీ చాలా పోగేశాడు. ఒక దొంగను సృష్టించాడు అతను. రేపు కూడా దొంగతనాలు జరగచ్చు అతని ఇంట్లో. అతనికి ఆ విషయం తెలిసే సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఒక కూలివాడి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉండవు, ఒక లేనివాడి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉండవు. అసలు గవర్నమెంట్ కూడా ఆ సందుల్లో పెట్టదు, అసలు వీధి దీపాలు కూడా ఉండకపోవచ్చు, ఏమన్నా దయతలిస్తే ఉండొచ్చు. ధనవంతులు ఇళ్ళు, ధనవంతులు ఉండేటువంటి ప్రదేశాలు, వాళ్ళు ఉండేటువంటి వీధులు చూడండి వెలిగిపోతుంటాయి. గవర్నమెంట్లు కూడా ఆ రోడ్లన్నీ చక్కగేస్తాయి, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుంటారు వీళ్ళు. అక్కడంతా లైట్లు పట్టపగల దైదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం కాదు విషయం, ధర్మము అధర్మము. జడ్జి గారు చెప్పింది అదే, ఇతనికి ఆధ్యాత్మికంగా శిక్ష వేశాను. ఎందుకంటే ధర్మ నిర్ణయం మనమే చేసుకోవాలి, మనకు ఎంత సరిపోద్ది, మనం చాలు ఆగిపోవాలి. మనం ఆగిపోతే ఇంకోళ్ళకి అవకాశం వస్తుంది. ఒక వ్యాపారస్తుడు చాలని ఆగిపోతే ఇంకో వ్యాపారస్తుడికి అవకాశం వస్తుంది. ఒకే రోడ్డు మీద ఒకే చోట 20 మంది 20 బట్టల కొట్లు పెట్టారు, పాపం అందరూ నష్టపోతున్నారు. నిజంగా ఇప్పుడు చాలా ప్రాంతాలలో, అంటే నాకు తెలిసి మేమున్నటువంటి ప్రాంతంలో నిజంగా దయనీయమైన స్థితిలో ఒక ఆయన చెప్పాడు, మెయిన్ రోడ్లో షాపులన్నీ ఇప్పుడు రెంట్లు కూడా కట్టుకోలేకపోతున్నారండి, కరెంటు బిల్లు కూడా కట్టుకోలేకపోతున్నారండి. ఎందుకంటే ఒకే చోట ఒకే దానికి సంబంధించి పక్కన 50-60 షాపులు వచ్చేసినాయండి. ఓ ఫ్యాన్సీ స్టోర్ అంటే మొత్తం వరుసగా ఫ్యాన్సీ షాపులు వచ్చేసినాయి. ఓ బట్టల కొట్టు అంటే మొత్తం వరుసగా బట్టల కొట్టు వచ్చేసినాయి. మెడికల్ షాప్ అంటే వందల మెడికల్ షాపులు, అన్నీ హెయిర్ కటింగ్ సెలూన్ నుంచి అన్నీ. ఇది తక్కువ అది ఎక్కువ అని లేదు, ఎందుకంటే ఏం చేయాలో తెలియట్లే. అందరూ ఏదో ఒకటి బతకాలి కదా, బతుకుతారు. అందరికీ ఉద్యోగాలు ఎక్కడిస్తుంది, గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. అందుకని అందరూ ఏదో ఒకటి తల ఒకటి పెట్టేసుకుంటున్నారు, కొద్దిగా చేసుకుందామని. ఎక్కడ చూసినా బడ్డీ కొట్లే. ప్రతి ఇంటి ముందు రోడ్డు సైడ్ ఇల్లు ఉందంటే చిన్న షాప్ ఓపెన్ చేసుకొని ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు, కానీ బతుకు తెరువు కష్టంగా ఉంది. మరి అపర కుబేరులందరూ మళ్ళీ వెళ్ళి ఇదే చేస్తే నీకు ఉంది కదా, ఆగిపో. లేనోడికి కొంత దొరుకుద్ది, నీకు నీ భార్య పిల్లలకి చక్కగా గడిచిపోతుంది కదా. ఈ తరం ఏంటి, వచ్చే తరం పై తరం వరకు కూడా సంపాదించేసావు కదా, కొంచెం ఆగు. తిండి లేనోళ్ళు బతుకుతారు నలుగురు. ఇది ధార్మిక వ్యవస్థ నీ అంతరంగంలో ఉండాలి. కాదు సంపాదిస్తానంటావా, పోనీ మేలు చేయి, లేనోళ్ళకు మేలు చేయి. దొంగలను సృష్టించబాక సమాజంలో దొంగలను సృష్టించేది ఎప్పుడూ కూడా అధికంగా పొందేవాడే. అయితే ఈ నిర్ణయం మనం చేయలేం. మళ్ళీ చెబుతున్నాను, ఈ నిర్ణయం సామూహికంగా ఇది తప్పు. అందుకే చట్టాలు కూడా, న్యాయస్థానాలు కూడా మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు, ట్యాక్సులు కడితే అని చెప్పి గవర్నమెంట్లు కూడా అలా చెబుతాయి అంతే. ఎందుకంటే అది అక్కడ ధర్మం అంతే. ఎవరు ధార్మికంగా సంపాదిస్తున్నారు, ఎవరు అధర్మంగా సంపాదిస్తున్నారు, ఏ వ్యవస్థ ఏంటి కాదు. ఆ ఏదైనా వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ కూడా అధికమైనటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉంటేనే అందరికీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉంటాయి, వస్తువుల ఉత్పత్తి ఉంటుంది, అందరికీ అన్ని దొరుకుతాయి. ఉత్పత్తి చేయకపోతే ఎలా దొరుకుతాయి? అందుకని గవర్నమెంట్లు ఎప్పుడు ప్రోత్సహిస్తాయి వాటిని. కానీ మనిషికి ఉండాలి, ఇండివిజువల్కి ఉండాలి. అదే ఆధ్యాత్మికత అంటే. నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా ఉన్నాను, నాకు సాగుతుంది కదా అని సాగించేసుకుంటున్నానా, అధికారంలో పెత్తనంలో ఉన్నాను కాబట్టి నా మాట సాగుతుంది కాబట్టి, అది ఇంట్లో అయినా సరే కుటుంబ యజమాని పాత్రలో నేనుంటే చుట్టూ ఉన్న వాళ్ళని పీక్కు తింటున్నానా, లేదా యజమానిగా ఉన్న మా నాన్న బలహీనుడు అంటే మా పట్ల ప్రేమ అనేటువంటి బలహీనత ఉంది కనుక ఎలా అయినా మా నాన్న ఆడించవచ్చు అని పిల్లలు పీక్కు తింటున్నారా, లేదు మా ఆయన బలహీనుడు కనుక నేను లేకపోతే బతకలేడు కనుక అతనికి ప్రేమ అనే బలహీనత ఉంది కనుక భార్య ఆడించేస్తుందా, లేదా వీళ్ళందరి మీద నాకు బలం యజమాని అని పెత్తనాలు చేస్తున్నాడా? నాకు ఎవరికాళ్ళు చూసుకోవాల్సింది ధార్మిక వ్యవస్థ. ఆధ్యాత్మికత అంటే ఇండివిజువాలిటీ.
ఒక్కడికి సంబంధించిందే, నీకొక్కరికి సంబంధించిందే, నా ఒక్కరికి సంబంధించింది, ఎవరికాళ్ళకి ఒక్కళ్ళకి సంబంధించింది. ఆధ్యాత్మిక దృష్టిలో శిక్ష వేశాడు జడ్జి గారు. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ వింతేం లేదు. ఇలాగే ఉంటుంది. పైన శిక్షలు ఇలాగే ఉంటాయి, కర్మ సిద్ధాంతం ఇలాగే ఉంటుంది. అంటే కర్మ సిద్ధాంతం ఎలాగే ఉంటుందంటే పైన శిక్షలు ఎలాగే ఉంటాయండి. ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళందరికీ పైన శిక్షలు వేస్తారు, నరకంలో పడతారు అనుకోబాకండి. ఏం కాదు, అలా కాదు. నువ్వు సంపాదించే విధానం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ధార్మిక వ్యవస్థ ఉంది. నువ్వు సంపాదించిన ధనంతో తిరిగి ఏం చేస్తున్నావు అనే వ్యవస్థ ఉంది. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆ గ్రూపుల పేర్లు చెప్పట్లేదు నేను. వాళ్ళ మహానుభావులని ఎంతో మెచ్చుకుంటారు. చాలా వేల కోట్ల బిజినెస్లు చేస్తారు, అన్ని రంగాల్లో చేస్తారు. వాళ్ళు దేశ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడతారు. వాళ్ళు సంపాదించిన ధనంలో 70% మొత్తం తమ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ పనిచేస్తూ ఉంటారు. 70%, 80%, 10% లాభాలు మాత్రం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పటికీ మన దేశంలో సాగుతున్నాయి వాళ్ళ సంస్థలు. వాళ్ళ పేర్లు నేను చెప్పట్లే, ఎవరన్నా ప్రమోట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. మిగిలిన వాళ్ళందరూ దాచుకుంటున్నారు, వాళ్ళకి అంతే, అపరకు వేరులాగా వాళ్ళకే దాచుకుంటున్నారు. వీళ్ళు అలా కాదు, వీళ్ళందరి మీద కదా మనం డెవలప్ అయ్యాం. అందుకని సరుకు, నాణ్యమైన సరుకు వస్తుంది వాళ్ళ సంస్థ నుంచి. వాళ్ళు ఏది తయారు చేసినా నాణ్యమైన సరుకు, ప్రజలకు నాణ్యమైన సరుకు అందిస్తారు. మిగిలిన అన్ని కంపెనీల కంటే సరుకు నాణ్యంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే తక్కువ ధరకు ఉంటుంది, మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ₹1 తక్కువ ఉంటుంది. ఇంకా మిగిలిన డబ్బులో అనేక సంఘ సేవా కార్యక్రమాలు చేస్తారు. తమ వంతుగా తమ కుటుంబానికి వాళ్ళు తీసుకునే 10% మాత్రమే. ఎందుకు లేరు, ఉత్తములు ఉన్నారు, అది ఆధ్యాత్మికతే. కానీ వాళ్ళు బిజినెస్లు లక్షల కోట్లలో ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి వాళ్ళే. ఎందుకు చేయకూడదు అలా బిజినెస్లు? ఆధ్యాత్మికత. నువ్వు ఎలా చేస్తున్నావని కాదు, అసలు విషయానికి చెప్పాను. సంపాదించిన వాళ్ళందరూ దొంగలు అనుకోబాకండి. నువ్వు దొంగవా, నువ్వు మంచోడువా, నువ్వు దొంగవా, నువ్వు మంచిదానివా నీకు తెలుసు. అదే నువ్వు ఒక మనిషిగా నిర్ణయించుకో, నువ్వు ఎక్కడ ఆగాలి, నువ్వు ఎంతవరకు సాగాలి, ఏ విషయాల్లో ఎక్కడ ఆగాలి, అన్ని విషయాల్లో నువ్వు ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ సాగాలి నిర్ణయించుకో. కాదు అన్నింట్లో నేను సాగిపోతానంటే ఇంకెలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? 70-80 ఏళ్ళు వచ్చినటువంటి వృద్ధులైన తల్లిదండ్రులు అప్పటికి కూడా పిల్లలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే డబ్బంతా మా దగ్గర ఉంది, మా చేతిలో పెట్టుకున్నాం, మా మాట వింటే మీకు ఇస్తాం, లేకపోతే ఇవ్వమని. పాపం పిల్లలు చాలామంది అలా తల్లిదండ్రుల చేతుల్లో ఇరుక్కుపోయి, ఇప్పటికి తెలుసు మా కుటుంబాల్లోనే ఉన్నారు. వాళ్ళు చచ్చినట్టు డబ్బు ఇస్తాడు కనుక భార్య స్వయంగా చెప్పింది, అతని మాట వినకపోతే నాకు డబ్బు ఇవ్వడో, రోడ్డును పాడేస్తాడు మమ్మల్ని అని అతని భార్య స్వయంగా చెప్పింది. భార్య చెప్పింది స్వయంగా, అతని మాట వినకపోతే మూర్ఖుడు అతను, డబ్బు అతని కింద పెట్టుకున్నాడు. ఇప్పుడు భార్య ఏముంది, పెళ్లి చేసుకొచ్చింది, పాపం ఏం చదువుకోలేదు, కాపురం చేసింది, పిల్లల్ని కంది, అక్కడ ఉంది. ఇప్పుడు 50-60 ఏళ్ల వయసు వచ్చినాయి. అప్పటి నుంచి పిక్కు తింటున్నాడు, ఇప్పుడు పిక్కు తింటాడు. నేను చెప్పినట్టు వింటేనే, నేను ఉండమన్నట్టు ఉంటేనే, లేకపోతే నీకేం బతుకు తిరుగులేదు, నీకు అన్నం కూడా పెట్టను. ఇటువంటి దుర్మార్గపు మనస్తత్వం ఉండి చాలా గొప్పవాళ్ళుగా వెలుగుతున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వీళ్ళు చచ్చినట్టు పాపం లోపల నచ్చకపోయినా వాళ్ళని అనుసరిస్తున్నారు. ఎందుకంటే బతుకు తెరు. అయితే దానికి శిక్షలు ఉంటాయి, ఇక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే భౌతిక న్యాయస్థానాలలో, భౌతికమైనటువంటి ప్రపంచిక వ్యవస్థలో ఇప్పుడు ఆ భార్య పిల్లలు అతనితో కలిసి ఉన్నట్టు కనపడతారు, అతను కూడా చాలా గొప్ప స్థానంలో ఉన్నట్టు కనపడతారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు బెదిరిస్తున్నారు. నన్ను అనుసరించకపోతే, నేను చెప్పినట్టు వినకపోతే, నా మాట వినకపోతే, నేను చెప్పినట్టే మీరు జీవించకపోతే, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, అలా లేకపోతే మీకు నేను డబ్బు ఇవ్వను. అదేంటి, అన్నేళ్లు కాపురం చేసిన భార్యతో ఆ మాట చెబుతున్న నువ్వు ఇప్పుడు నరకంలో ఏం అనుభవించబోతున్నావు? నిజంగా కర్మ సిద్ధాంతం ఉండాలి, నా స్వర్గం నరకం ఉండాలి. అవి ఉన్నాయో లేవో నాకు తెలీదు, నేను అసలు అలాంటివి నమ్మను, తర్వాత అవి ఉన్నవి అని. కానీ ఉండాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి శిక్ష ఎక్కడ పడాలి? వీళ్ళు ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు, గొప్పవాళ్ళుగా కూడా అయిపోయారు చాలామంది. కానీ వాళ్ళ భార్య పిల్లలు నరకాలు చూస్తున్నాడు. అలాంటి స్త్రీలు ఉన్నారు, వాళ్ళ భర్త పిల్లలు నరకాలు చూస్తున్నారు. ఎవరికి ఆధీనంలో ఉందో, ఒక జూలో జంతు ప్రదర్శనశాలలో గన జంతువుల్ని పెట్టేసి వాటికి పరిమితమైనటువంటి విధానంలో వాటికి పెట్టి రోజు ఆహారం ఇస్తూ మీరు ఇక్కడ బతకండి, ఇంతే, ఇంక మీకు ఇంతకంటే తిరగడానికి స్వేచ్ఛ లేదని టికెట్లు పెట్టి మనుషుల్ని చూడండి అని పంపినట్టుగా
అది కొంత అర్థం ఉంది, కనీసం వాటికి ఆహారం పెట్టి స్వేచ్ఛగా తిరుగుతుంది. ఇక్కడ అలా కాదు, మీరు నా మాట వింటేనే అన్నం, మీరు నా మాట వింటేనే వసతులు వనరులు, లేకపోతే ఏమన్నా నాకు సాగుతుంది. అలా సాగుతుంది, భౌతికంలో సాగుతుంది, చాలా మందికి సాగుతుంది. కానీ ఆధ్యాత్మికతలో నీ సాగుదల రేపేమవుద్దో చూడు. నువ్వు మళ్ళీ ఏ జంతువుగా పుట్టబోతున్నావు. అందుకని బెదిరించారు మహాత్ములు. ధర్మం తప్పితే రాబోయే జన్మలన్నీ జంతు జన్మలుగా ఉంటాయి, స్వర్గం ఉంది నరకం ఉందని బెదిరించిన కారణం అదే. ఆ బెదిరింపు నిజమో కాదు, కానీ నిజంగా ఉండాలి, స్వర్గ నరకాలు ఉండి తీరాలి. ఇటువంటి వాళ్ళు మరి ఇక్కడ శిక్షలు పడవు కదా. అందుకే జడ్జి గారు నేను ఆధ్యాత్మికంగా శిక్ష వేసాను ధనవంతుడికి అని చెప్పారు. అతను ఎక్కువ పోగు చేసుకున్నాడు, అతనికంటే ఎక్కువ పోగు చేసుకున్నాడు. ఎదుటివాడికి దొంగతనం చెయ్యాలి అనిపించేంత పోగు చేసుకున్నాడు. అయితే దొంగతనం తప్పే కనుక అతనికి 6 నెలలు వేసాను, తనకు మించినంత పోగేసుకున్నాడు కనుక ఇతనికి 6 నెలలు వేసాను అన్నాడు. ఇప్పుడు ఆ జడ్జిలకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు, ఏం తెలియలేదు. అయితే భౌతిక చట్ట ప్రకారం, సామాజిక చట్ట ప్రకారం అది చెల్లదు కనుక, ఆధ్యాత్మిక చట్టం భౌతికంలో కనపడదు కనుక, అది మానసికం కనుక, అటువంటి పుస్తకాలు మనం ఇంకా రాసుకోలేదు కనుక. అందుకే ధర్మ గ్రంథాలు సామూహికంగా చెప్పేది కూడా నిజం కాదు, ఎందుకంటే ఒక్కొక్క మతం ఒక్కొక్క చెప్పుద్ది ధర్మ గ్రంథాలు. అందుకని ధర్మం అనేది నీ వ్యక్తిగతము, నువ్వే నిర్ణయించుకోవాలి, నీ అంతరంగంలో నువ్వు చూసుకోవాలి. అందుకే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు వ్యక్తిగతము. ఉద్ధరేదాత్మదాత్మానం. నువ్వు సామాన్యుడివైనా సరే నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉంటున్నావు, నువ్వు సామాన్యురాలైనా సరే నీ చుట్టూ ఉన్న వాళ్ళతో, కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎలా ఉంటున్నావు అనే ధార్మికత నీకే తెలుసు. ధార్మికత ఆధ్యాత్మికం, అది నీ అంతరంగం, అది నీకే తెలుసు, నీ ఒక్కడికే తెలుసు, నీ ఒక్కదానికే తెలుసు, ఎవరికి తెలియదు. అందుకని దాని శిక్ష నీకే ఉంటుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నావా? మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడు ఎలా తీర్చుకున్నాడు కక్ష. ఉంటుంది, ఉండదు అనుకోకు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావో. బయటికి నటించవచ్చు, నమ్మించవచ్చు, గొప్పవాడిగా అనిపించవచ్చు, గొప్పదానిగా అనిపించవచ్చు, నేనే మంచివాడిని అని ప్రచారం చేసుకోవచ్చు, నేను మంచిదాన్ని అని ప్రచారం చేసుకోవచ్చు, ఆఖరికి నా సొంత కుటుంబ సభ్యులు కూడా మంచివాళ్ళు కాదని కూడా నువ్వు ప్రచారం చేయొచ్చు. కానీ ఆధ్యాత్మికతను ఏం చేస్తావు? నీ అంతరంగాన్ని ఏం చేస్తావు? అక్కడ కూర్చుంది. ఆధ్యాత్మికతలో ఉంది ఎవరు? దైవత్వం, అనంత ఆత్మశక్తి, అదే నీ ప్రాణశక్తి. దాన్ని నువ్వు ఏం చేయలేవు, ఏమార్చలేవు. అది నీకే నీ శిక్ష నీ లోపలేస్తుంది. అందుకని నీ శిక్ష నువ్వు అనుభవిస్తూనే ఉంటావు లోపల, బయటికి చెప్పవు. డాంబికంగా మేకప్ వేసుకు తిరుగుతూ ఉంటావు, దుఃఖం లేనివాళ్ళలాగా తిరుగుతూ ఉంటావు, దుఃఖపడుతూనే ఉంటావు. నీ కోరికల బలం, నీ కోరికల బలం, నీ గుర్తింపు కాంక్ష, నీ కీర్తి కాంక్ష, నీ ధనకాంక్ష, నీ అహంకారం, ఇవన్నీ పై ముసుగులేసుకొని నిన్ను అలాగే బతకమని చెబుతున్నాయి. కానీ లోపల నువ్వు ఖచ్చితంగా దుఃఖపడతానే ఉంటావు, ఖచ్చితంగా దుఃఖపడతానే ఉంటావు. ఖచ్చితంగా నీకు తెలుసు జరగబోయేది, నువ్వు నష్టపోతావని. నువ్వు మంచివాడివి కాదని నీ అంతరంగంలో నీకు తెలుసు. తెలిసినాక నీకు ఇంకా సుఖం ఎక్కడ ఉంది? నువ్వు పైకి మంచివాడినని అనిపించుకోవాలని, మంచిదాన్ని అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నావు అని కూడా నీకు తెలుసు నీ అంతరంగంలో. అదే ఆధ్యాత్మికం. ఎందుకు తెలియదు? మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం ఆపాలని దూతగా వెళ్ళినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని చెప్పిన దుర్యోధనుడు వినలేదు. దూతగా వచ్చిన కృష్ణుడిని కూడా బంధిద్దాం అనుకున్నాడు. సరే, ఆ చాప్టర్ అయిపోయింది, ఆయన వచ్చేసారు. వస్తూ ఆయన కర్ణుడిని తనతో రమ్మన్నారు కాస్త దూరం. కర్ణుడు వచ్చాడు. కర్ణుడితో చెప్పారు, నాయన నువ్వు అసలు పాండవుల యొక్క అన్నవే, నీ తల్లి కుంతీదేవి, స్టోరీ అంతా చెప్పారు. నువ్వు పాండవుల వైపు వచ్చేస్తే అసలు యుద్ధమే ఉండదు. ఒకవేళ నువ్వు పాండవుల వైపు వస్తే నష్టపోతాననుకుంటున్నావేమో. కాదు, పాండవులు ఎంత మంచోళ్ళు అంటే నువ్వు ధర్మరాజుకి అన్నవవుతావు. ధర్మరాజు కంటే పెద్దోడు, ముందు పుట్టినోడు, నువ్వు సూర్యపుత్రుడివి. అయితే అప్పుడు కుంతి వివాహం చేసుకోకపోవటం వలన ఏదో పసితనంలో, చిన్నతనంలో వరాన్ని పరీక్షిద్దామని తెలిసి తెలియని వయసులో ఆమె చేసిన పొరపాటు వలన నిన్ను వదిలిపెట్టవలసి వచ్చింది. అది కూడా నిజంగా ఆవిడ తప్పు కాదు, తెలిసి చేసింది కాదు, బాల్య చేష్టది. అందుకని నిన్ను అన్నిగా అంగీకరించే వాళ్ళు మొత్తం రాజ్యం నీకే ఇస్తారు. వాళ్ళు నీ పాదాల చెంత కూర్చుంటారు, అంత మంచోళ్ళు. ఈ యుద్ధం వలన ఇప్పుడు నాకు భయపడి కాదు, కృష్ణ భగవానుడు చెబుతుంది, యుద్ధం వల్ల కోట్ల మంది చనిపోతారు. నిన్ను చూసుకునే దుర్యోధనుడు యుద్ధం చేస్తానంటున్నాడు. నువ్వే దుర్యోధనుడి వైపు యుద్ధానికి ఆధారం. నువ్వు అర్జునుడిని గెలవగలవని దుర్యోధనుడు నమ్ముతున్నాడు. విడిగా దుర్యోధనుడు
వీళ్ళతో యుద్ధం పెట్టుకోడు, ఎందుకంటే అర్జునుడిని ఎవరు గెలవలేరని అతనికి తెలుసు. కానీ నువ్వు అర్జునుడిని గెలుస్తావని అతను నమ్ముతున్నాడు. ఇది నీ ఒరిజినాలిటీ. వాళ్ళు నీ తమ్ముళ్ళు, నువ్వు అన్నవే. ఎందుకు ఈ యుద్ధం, వదిలే. అలా వదిలేయమంది పాండవులకు బతికిపోతారనో నువ్వేదో చేస్తావని భయపడి కాదు. కోటాను కోట్ల మంది చనిపోతారు యుద్ధంలో, సైనికులు చనిపోతారు, అమాయక ప్రజలు చనిపోతారు. ఒక దుర్యోధనుడి యొక్క దుశ్చేష్ట వలన నువ్వు ఆ చెడ్డవాడికి సహకరించడం వలన అని చెప్పాడు కృష్ణ భగవానుడు. దానికి కర్ణుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? కృష్ణ, అసలు నువ్వు అటేపు ఉండగా, నువ్వు పాండవులకు సపోర్టుగా ఉండగా, పాండవులు ధర్మాత్ములయ్యి ఉండగా అధర్మ పరువులైనటువంటి మేము ఎలా గెలుస్తాం? అసలు దుర్యోధనుడు ఎందుకు గెలుస్తాడు? గెలవమని మాకు ముందే తెలుసు. ఎన్ని జరిగినా మేము గెలవం, ఆ విషయం నాకు తెలుసు. ఇంకొకటే, అంటే ఇది ఎక్కడ ఉందో ఏంటని నన్ను అడగబాకండి, విషయం అర్థం చేసుకోండి అంతే. ఇందులో ఇది నేను విన్న కథ అంతే. ఇంకొకటి ఏంటంటే, అసలు రాజ్యం చేస్తే అంటే ప్రజలను పరిపాలించే రాజు ఎలా ఉండాలంటే ధర్మరాజులాగానే ఉండాలి. కన్న తండ్రిలా ప్రజలను చూసుకోవాలి. ఆయన ఒక్కడే చూసుకోగలడు. ధర్మరాజు అసలు అసత్యమే ఆడడు. అటువంటి మహానుభావుడు కదా రాజ్యాన్ని పరిపాలించాల్సింది. పాండవులు గెలిస్తే ఇప్పుడు రాజు ఎవరవుతారు? ధర్మరాజు అవుతాడు. అటువంటి మహానుభావుడు పరిపాలించాలి. మేమందరం ఏముంది, దుశ్చర్యలు దుశ్చేష్టలు చేసిన వాళ్ళం అంతే. వద్దు, నేను రాను, ఇటే ఉంటాను, ఎందుకంటే నేను వస్తే యుద్ధం ఆగిపోద్ది. దుర్మార్గుడు మళ్ళీ వీడు ఇలా మిగిలిపోతాడు. లేదు, మొత్తం యుద్ధం జరగని, మొత్తం దుష్ట శిక్షణ అయిపోనాయి, మంచివాళ్ళంతా మిగిలిపోతారు, రాజ్యం చక్కగా సాగుద్ది, మేము ఓడిపోతాం అన్న విషయం మాకు తెలుసు అన్నాడు కర్ణుడు. నువ్వు అసలు ఎటైపు ఉంటే మేము ఎలా గెలుస్తాం అన్నాడు. ఎందుకంటే కర్ణుడికి కూడా తెలుసు శ్రీకృష్ణ భగవానుడు భగవంతుడని. దుర్యోధనుడికి తెలియదు. దుర్యోధనుడు కూడా ఒప్పుకున్నాడు, కృష్ణుడు భగవంతుడే, అందులో డౌటే లేదు, నేను ఒప్పుకుంటాను, కృష్ణుడి మీద గౌరవం కూడా నాకుంది. కానీ పాండవుల వైపు ఉన్నాడు కనుక భగవంతుడైనా నేను ఆయన్ని ఇష్టపడినా అన్నాడు. ఈర్ష్య, అసూయలు, ద్వేషాలు అలా ఉంటాయి. అందుకని నువ్వు ఆధ్యాత్మికుడుగా భౌతికుడుగా నువ్వు తెలుసుకో. అటు దేవుడే ఉన్నా సరే నాకు నచ్చని వైపు ఉన్నాడు కనుక నేను దేవుడినైనా ఒప్పుకోనంటే అది నీ కర్మ, అంతే, చావు, చచ్చిపోయాడు. ఎవరు నష్టపోతారు? అందుకని నువ్వు ప్రజల్ని నమ్మించడం, ప్రజల్ని మెప్పించడం అనే విషయాల్లో ఉండబాకండి. ఎవరు ఎప్పుడు పక్క వాళ్ళని మెప్పించడం, పక్క వాళ్ళని ఒప్పించడం, పక్క వాళ్ళని నయానో భయానో అనుకూలంగా మలిచేసుకోవటం, ఇదంతా భౌతిక వ్యవస్థలో నీకు కనపడవచ్చు. కానీ ఆధ్యాత్మిక వ్యవస్థలో నీ అంతరంగంలో అనంత శక్తిలో అనంత సృష్టిలో నువ్వు తప్పించుకోలేవు, అసలు తప్పించుకోలేవు. అది నువ్వు తప్పించుకోలేవు. అంటే దీనికి నాకు చాలా ఉదాహరణలు తెలుసు, చాలా ఉదాహరణలు తెలుసు. రకరకాలుగా డబ్బు సంపాదించేశాడు ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన. అంటే ఎలా పెడితే అలా డబ్బు ధర్మంగా కూడా సంపాదించవచ్చు, లంచాలు, మోసాలు. కొంచెం మంచి పోస్టులో ఉన్నాడు, గవర్నమెంట్లో మంచి పోస్టుల్లో చేశాడు. విపరీతంగా అడ్డదిడ్డంగా సంపాదించేశాడు డబ్బులు. సూపరు, తప్పే ఉంది అందులో. ఇళ్ళు కొన్నాడు, అవి కొన్నాడు, ఈ కొన్నాడు, ఏదో రకాలుగా దాస్తారు కదా. కోటాను కోట్లే, 100 కోట్లు సంపాదించాడు ఒక ఉద్యోగి, గవర్నమెంట్లో ఉద్యోగి. అంతా బాగుంది. తర్వాత ఏదో పట్టుకున్నారు, కొన్ని కేసులు అయినాయి ఆయన మీద, అయ్యి మొత్తం బయటకు వచ్చాడు, అంత బాగానే ఉంది. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆస్తులు ఉన్నాయి, ఏ ప్రమాదం లేదు, ఇబ్బంది లేదు, హాయిగా ఉంది వాళ్ళ కుటుంబం, అందరూ ఉన్నారు. మళ్ళీ అపరిమితమైన భక్తి ఉంది, మళ్ళీ భక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, ఓ మతం ఉంది, మళ్ళీ గురువు ఉన్నాడు, అన్నీ భక్తి కార్యాలు చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళ పిల్లలు దేనికి పనికి రాకుండా పోయారు. సింపుల్ అంత. దేనికి పనికి రాకుండా పోయారన్న దాంట్లో ఎంత పనికి రాకుండా పోయారంటే, ఈ సంపాదించినటువంటి ఆయన భార్య ఇద్దరు కలిసేలే, అన్ని రకాలు ఇద్దరు కలిసే చేస్తారు. ఇద్దరు భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారండి, చెడులోను మంచిలోను చక్కగా అనుకూలంగా సాగుతారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు పిల్లలకు భయపడుతూ బతుకుతారు. ఇద్దరికి పిల్లలంటే భయం. ఇప్పుడు నువ్వు ఏం పొందావు, ఏం పోగొట్టుకున్నావు? అంతరంగంలో ఆధ్యాత్మికత నిన్ను చంపేసింది. అదే ఆధ్యాత్మికత. మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడు ఎలా తీర్చుకున్నాడు కక్ష. ఆధ్యాత్మిక శిక్ష పడింది నీకు, బయట ఎవరికి కనపడదు, బ్రహ్మాండంగా బతుకుతున్నాడని అందరూ అనుకుంటారు.
వాళ్ళకేం లోటండి, 100 కోట్లు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, గురువులు ఉన్నారు, తిరుగుతూ ఉంటారు మహాత్ముల చుట్టూ, ఎంతో సౌఖ్యవంతమైన జీవితం జీవిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అసలు వాళ్ళ కొడుకులు కూతుళ్ళు వాళ్ళ మొత్తం వాళ్ళ వంశం దేనికి పనికి రాకుండా పోయింది. ఇంకా రాబోయే వంశాలు ఎలా ఉంటాయో మరి వీళ్ళకి పుట్టిన పిల్లలు, ఎందుకంటే అదే అవినీతి సొమ్ముతో వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ పిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకోపోయారు. వాళ్ళు ఆత్మహత్యలైనా చేసుకుంటారు, హత్యలైనా చేసేయగలరు. ఆ విషయం ఆ తల్లిదండ్రులు ఇద్దరికి తెలుసు. వాళ్ళు ఎప్పుడు బిక్కిమంటూ బతుకుతూ ఉంటారు. ఏంటి ఇలాంటి కోటాను కోట్ల ఉదాహరణలు ఉన్నాయి. అందుకని ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత వ్యక్తిగతము, నీ అంతరంగం నువ్వు చూసుకుంటే ఎవరికాళ్ళు పరిశీలించుకు చూసుకోండి. అందుకే ఆధ్యాత్మిక చదువు అందరూ చదువుకోవాలి, ఆత్మజ్ఞానం చదువు అందరూ చదువుకోవాలి. ఇది బెదిరింపు కాదు, సత్యము. నాకైనా సరే నేను చూసుకున్నాను కనుక మీకు చెబుతున్నా. నేను చేసిన తప్పులన్నింటికీ నా జీవితంలో నాకు శిక్ష పడింది. కానీ నాకు శిక్ష పడిందని నాకు తప్ప ఎవరికి తెలియదు. ఎందుకని అది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికంలో ఆ అనుభవం నాకే ఉంటుంది. నేనేం తప్పులు చేశానో నాకు తప్ప ఎవరికి తెలీదు. నేను చేసిన తప్పులకి ఏ శిక్ష పడింది అది కూడా నాకు తప్ప ఎవరికి తెలీదు. ఎవరికి తెలీదు. మా బంధువుల్లో ఒక ఆయన చాలా పెద్ద ఆయన, నేను చిన్నపిల్లడిని, నాకు ఒక 20 ఏళ్ళు ఉంటాయి. ఒక సందర్భంలో కొన్నాళ్ళ పాటు మా బంధువు ఒక ఆయన నాతో చాలా క్లోజ్గా ఉంటారు. అప్పటికి ఆయనకి 60 ఏళ్ళు అలా ఉంటాయి, నాకు 20 ఏళ్ళు. కొన్నాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఆయన నేను బాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆయన నన్ను బాగా ఇష్టపడేవాడు. అదే ఇద్దరం మాట్లాడుకుంటూ ఒక రూమ్లోనే పడుకునేవాళ్ళం. కబుర్లు చెప్పుకుంటూ పడుకొని నేను నిద్రపోయేవాళ్ళం. రాత్రిపూట టకటక టకటక టకటకమని శబ్దం అయ్యేది నాకు. ఎక్కడో బెడ్ లైట్ కాంతులు ఏం కనపడేది కదా చీకట్లో. కొంచెం చిన్న వయసు, భయపడేవాడిని కూడా. ఏంటి అసలు ఏమవుతుందని కొంచెం బెడ్ లైట్ వెలుగులో 2-3 రోజులు అలాగే అవుతుంటే ఏంటి శబ్దం అని చెప్పి చూశాను. ఏమీ లేదు, ఆయన పళ్ళు టకటక టకటక కొట్టేసుకుంటున్నాడు, కొరికేసుకుంటున్నాడు. పళ్ళు కొట్టేసుకుంటున్నాయి, ఆయనకి తెలియదు, ఆయన నిద్రపోతున్నాడు. ఏంటి ఏమైంది ఈయనకి ఇలా పళ్ళు కొట్టేసుకుని నేను చూశాను. సుమారు నేను వాళ్ళ ఇంట్లో ఒక 1-2 నెలలు ఉన్నాను. రోజు రాత్రిపూట అలాగే జరుగుతుంది. నేను తర్వాత అడిగాను ఆయన్ని, ఏమండి పళ్ళు ఎలా కొట్టేసుకుంటున్నాయి మీరు తెలుసా మీకు? నాకు తెలియదు అన్నాడు. వాళ్ళ మిస్సెస్తో చెప్పాను, అవును అలా కొట్టేసుకుంటే ఆయనకి అన్నాడు. ఏంటంటే ఆయనకి సైకలాజికల్ ప్రాబ్లం. కానీ చాలా డబ్బు ఉన్నోళ్ళు పగలు అసలు ఆయన్ని చూసి భయపడతారు జనం. ఆయన అలా సిగరెట్ కాలుస్తే అక్కడ నుంచుంటే అందరూ నమస్కారాలు పెట్టి వెళ్తూ ఉంటారు. బోల్డ్ మంది వాళ్ళ దగ్గర పనిచేస్తారు కూలీలుగా. బోల్డ్ డబ్బు ఉన్నోళ్ళు, బోల్డ్ గౌరవం ఉన్నోళ్ళు, బోల్డ్ హోదా ఉన్నోళ్ళు. ప్రజలందరూ ఆయన్ని చూసి భయపడతారు. కానీ ఆయన నిద్రలో భయంతో పళ్ళు కొరికేసుకుంటున్నాడు. అయ్యా మామూలు శబ్దం కాదు అది, సుత్తు పెట్టి మేకుల మీద కొట్టినంత శబ్దం వస్తుంది. పటపట పటపట కొరికేసుకుంటున్నాడు. ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్లు. చివరిలో అంటే దాన్ని దాసి 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 నొక్కి 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 ఉంచుకున్నాక శరీరం దాన్ని ఇంకా అది దాన్ని దాయలేక ఏదో ఒక సమస్యగా బయటకు తీస్తుంది. అదే మానసిక సమస్యలు. ఎక్కువ మీరు ఒత్తిళ్లు, తప్పులు, పొరపాట్లు చేసినప్పుడు ఏమవుతుందంటే దాస్తాం మనం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భౌతికంలో మనం చేసినటువంటి పొరపాట్లు, తప్పులన్నింటినీ దాస్తాం. భౌతికంలో గొప్పవాళ్ళుగా కనపడతాం. కానీ ఆధ్యాత్మికంలో ఏంటంటే దాయబడినవన్నీ వ్యక్తీకరించబడతాయి. అదే మానసిక చేష్ట. అవి బయటకు వ్యక్తీకరించబడతాయి. ఎక్కడో చోట వ్యాధులుగా, బాధలుగా అవి నీకు తిరగకొడతాయి, నీ మీద దాడి చేసేస్తాయి. నువ్వే అదే మానసిక సమస్యలు, శారీరక సమస్యలు బాగా అధికమైపోతాయి. చాలా పెద్ద పెద్ద మహాత్ములకు కూడా ఇలాంటి వచ్చినాయి. నేను అనుకున్న వీళ్ళకి ఎందుకు వచ్చినాయి అని. అయితే అందరికీ కాదు, అన్నింటినీ పోల్చకూడదు. కొంతవరకు కొన్ని చెబుతున్నాను. అందుకని మీరు ఏదైనా తప్పించుకోవచ్చు అనుకోబాక తప్పించుకోలేవు. అది మానసిక సమస్య కింద మారిపోద్ది. అనేక మందికి మానసిక సమస్యలు ఉన్నాయి, బయటికి చెప్పరు, మేకప్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఏదో ఎంతో పెద్ద హాయిగా ఆనందంగా ఉన్నట్టు చెబుతారు. రీసెంట్గా మొత్తం ప్రపంచ ప్రఖ్యాత గురువు, కోట్ల మంది అనుసరిస్తారు ఆయన్ని. మామూలుగా కదా, ఎన్నో దేశాల్లో కోటాను కోట్ల మంది. ఆయన్ని చెబుతాడు, మిలియన్ల మంది వాలంటీర్లుగా నా సంస్థలో పనిచేస్తున్నారు. ఎప్పుడు నవ్వుతా చిరునవ్వులు చిందిస్తున్నట్టు కనపడతాడు ఆయన. ఆయనకి ఈ మధ్య బ్రెయిన్లో నరాలు చిట్లిపోయి రక్తం కారిపోయి 3-4 సార్లు ఆపరేషన్ చేశారు.
అంటే లోపల మానసికంగా ఎంత వేదన పడుతున్నావు, బయటికి మేకప్ వేసుకొని ఎంత కనపడుతున్నావు. మళ్ళీ అది అయిపోయినాక కూడా నవ్వుతూనే చెబుతున్నాడు. ఎందుకని భౌతిక నవ్వును అలవాటు చేసుకున్నావు. కాదు, అంతరంగంలో నవ్వగలవా, ఆధ్యాత్మికంగా నవ్వగలవా? నువ్వు ఆధ్యాత్మిక నవ్వు నవ్వాలి, ఆధ్యాత్మిక నవ్వు నవ్వాలి. జీవన్ముక్తులు ఆధ్యాత్మికంగా నవ్వారు, భిక్షగాళ్ళుగా బతికారు, గోచీలు పెట్టుకు బతికారు. భిక్షాలు ఎత్తమని చెప్పట్లా, నేను ధర్మంగా నువ్వు ఎలా అయినా ఉండొచ్చు. అందుకని నీ ధార్మికతని, నీ అంతరంగాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి, ఎవరో నిర్ణయిస్తే కుదరదు అది. అందుకే అక్కడ జడ్జి గారు చెప్పింది అది. ఆధ్యాత్మికంగా ధనవంతుడికి శిక్ష వేశాను, అయితే చట్ట ప్రకారం భౌతిక నియమాల్లో అది లేదు కాబట్టి కొట్టేశారు వాళ్ళు శిక్షను. ఆ శిక్ష చెల్లదు, ధనవంతుడిని వదిలేమన్నారు. ఎందుకంటే భౌతిక చట్టాల్లో నిజంగా కుదరదు అది, మనం చెప్పటం కుదరదు. నువ్వు ఇంతే సంపాదించుకుని ఆగిపోని చెబితే ఎలా కుదురుతుంది? కుదరదు. ఎక్కువ తినేవాడు ఉంటాడు, తక్కువ తినేవాడు ఉంటాడు, లావోడు ఉంటాడు, సన్నోడు ఉంటాడు, జబ్బు లేని వాళ్ళు ఉంటారు, జబ్బు లేని వాళ్ళు ఉంటారు. కుదరదు, అసలు వ్యవస్థలో కుదరదు అది. అది నువ్వు నిర్ణయించుకోవాలి. అందుకే ఆధ్యాత్మికము అని ఒక పేరు పెట్టారు మహాత్ములు. భౌతిక చట్టాలు, భౌతిక శాసనాలు అన్నీ కూడా సామూహికంగా వ్యవస్థకి నిర్ణయించబడినటువంటివి. అవసరమైతే మార్పులు చేసుకోవాలి. ఎడంవైపు రోడ్డు రిపేర్ చేస్తుంటే కుడివైపుకి వాళ్ళే వెళ్ళమని చెబుతారు. లేదా ఎడంవైపుకి వెళ్ళాలి, నేను వెళ్ళను, రూల్ తప్పను నేను అంటే నేను ఇప్పుడు ఎడంవైపుకి వెళ్ళనివ్వరు. ఎందుకంటే రోడ్డు రిపేర్లో ఉంది, అది నువ్వు వెళ్ళటానికి లేదు. కాబట్టి మార్చుకోవాల్సింది అక్కడ ధర్మం. కుడివైపుకి వెళ్ళటమే ధర్మం అప్పుడు. అందుకని ధర్మం విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, మూర్ఖంగా దాన్ని పాటించడం మీద ఆధారపడి ఉండదు. జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ధర్మం ఎప్పుడు విచక్షణా జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని చట్టాలు, న్యాయాలు, శాసనాలు విచక్షణా జ్ఞానాన్ని ఎలా తేల్చగలవు? అందుకే కోర్టులో జడ్జి గారికి ఏం జరిగిందో తెలీదు. అందుకని ఇరువైపులా లాయర్లు పెట్టుకొని వాదించుకోండి అని చెబుతాడు. నేను విన్నదాన్ని బట్టే తీర్పునిస్తున్నాను తప్ప ఇందులో నా సొంత అభిప్రాయం లేదని చెబుతాడు ఆయన. అందుకే చట్టానికి కళ్ళు ఉండవు, చెవులే ఉంటాయి. మీరు అక్కడ న్యాయదేవత బొమ్మ ఉంటుంది చూడండి, కళ్ళకు గంతలు కట్టుండే. ఎందుకని? నేను చూడలేదు, ఎప్పుడో జరిగిపోయిన విషయం ఇప్పుడు కోర్టులో కేసుగా వచ్చింది. మీ అందరూ వినిపించిన వాదనల్లో సత్యాన్ని, ధర్మాన్ని నేను వింటాను. మీరు ఎలా వినిపిస్తే అలా వింటాను, అంతే. అందులో ఎవరు బాగా వినిపించగలిగారో అది నాకు సత్యం అనిపిస్తుంది. అంతకు మించి ఇందులో నేను చేయగలిగింది లేదు. ఎందుకంటే ఇక్కడ చెవులే పనిచేస్తాయి. కాబట్టి ధార్మిక వ్యవస్థ, ఆధ్యాత్మికత అనేది మహాత్ములు ఎందుకు పెట్టారంటే నీ అంతరంగ మేలుకొల్పది. సామూహిక అస్సలు కాదు, ఆధ్యాత్మికత వ్యక్తిగతం. ఈ ఆధ్యాత్మికత వ్యక్తిగతం అనే ఒక్క విషయాన్ని మీకు నేను రోజు గుర్తు చేస్తూ ఉంటాను, ఏదో ఒక శీర్షిక ద్వారా, అంతే. దాన్ని నేను ఏదో రకరకాల కథలు చెప్పొచ్చు, రకరకాల ఉదాహరణలు చెప్పొచ్చు, లేదా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పొచ్చు. కానీ నేను చేసే పని ఒకటే, మీకు దాన్ని గుర్తు చేయటం. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, అంతరంగము. నాకొక్కడికే తెలుస్తుంది అది. నేను చెప్తున్నా కదా, నేను చేసిన తప్పులన్నిటికీ నేను శిక్షలు అనుభవించాను. ఇప్పుడు కూడా పొరపాటున నేను ఒక చిన్న అబద్ధం చెప్పిన, ఒక చిన్న అసత్యం ఆడినా, ఒక చిన్న తప్పు చేసిన, దాని ఫలితం ఏంటి, అది ఏ రూపంలో నాకు వచ్చిందో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆధ్యాత్మిక చదువుకుంటున్నా, మీకు కూడా చెబుతున్నా, నన్ను నేను చెక్ చేసుకుంటున్నా, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోమని చెబుతున్నా. మనం చేసిన పొరపాట్లకి, మనం చేసే తప్పులకి, మనం కప్పిపుచ్చి చేసేటువంటి వాటికి, బాహాటంగా చేసేవాటికి ఎలాగైనా బయట శిక్షలు ఉన్నాయి. అంతరంగంలో మనం పైకి నటిస్తూ, అంటే భౌతికంగా మంచి వాళ్ళగా కనపడుతూ, భౌతికంగా మంచిని చూపిస్తూ, ఆంతరికంగా మోసం చేస్తున్నప్పుడు వచ్చే శిక్షలేంటి అనేది మనకే తెలుస్తుంది. దానికి శిక్షలు లేవనుకోబాకండి, శిక్ష నీకు లోపల నీకే పడిపోతుంది. నేచర్ ఉంది కదా, నేచర్ నుంచి అక్కడ తప్పించుకుంటావు. ఒక చెట్టులో ఆకువే నువ్వు. ప్రకృతిలో ఒక చెట్టుకున్న లక్షల కోటాను కోట్ల ఆకుల్లో, కాయల్లో, పువ్వుల్లో, మొత్తం అన్నిటిలో ఒకటే. ఒక కాయవు నువ్వు, ఒక పువ్వు నువ్వు, ఒక ఆకు నువ్వు, ఒక కొమ్మ నువ్వు, ఒక రెమ్మ నువ్వు. మొత్తం ఇవి సృష్టిలో నువ్వు సృష్టితో కలిసే ఉన్నావు, తప్పించుకోలేవు. భౌతిక చట్టాలు మన శరీర భావంలో మానవులందరూ సౌకర్యవంతంగా ఉండడానికి పెట్టుకున్న వ్యవస్థలే తప్ప ఆధ్యాత్మికత సృష్టి వ్యవస్థ. మొత్తం ఉన్న సృష్టి శక్తి ఒకటే. దాన్ని ఎలా తప్పించుకుంటావు? నీ ప్రతిచర్య దానికి తెలుసు, నీకు తెలుసు, అది నువ్వే కనుక దాన్ని తప్పించుకోవడం కుదరదు. చెప్పే కదా, ఎలా పెడితే అలా సంపాదించిన వాళ్ళకి తరాలు పోయినాయి, నాశనం అయిపోయినాయి. పిల్లలు దేనికి పనికి రాకుండా పోయారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్న చిన్నోళ్ళు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, మనవళ్ళు చచ్చిపోయారు, మనవరాళ్ళు చచ్చిపోయారు, జబ్బులు పాలైపోయారు, రోగగ్రస్తులు అయిపోయారు. తల్లిదండ్రులు ఆ రోగగ్రస్తులైన పిల్లల్ని వేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కోటాను కోట్ల డబ్బులు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి పేర్లు ఉన్నాయి.
వాళ్ళని ప్రజలు ఎంతో గౌరవిస్తారు. కానీ వాళ్ళ బాధలు ఎవరు తీర్చగలరు? ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అని ఎవరు ఆలోచించరు కూడా. పాపం ఏదో కర్మలు వాళ్ళ మీద పడిపోయినాయండి అనుకుంటారు. ఎందుకని? ఆధ్యాత్మికత తెలియనప్పుడు ఇలా అనిపిస్తుంది. నీకు ఆధ్యాత్మికత తెలుసు అనుకో, ఒకటే గుర్తుపెట్టుకో, భిక్షకుడైనా సరే, రోడ్డు మీద కూర్చొని భిక్షం అడుక్కుంటున్న భిక్షకుడైనా సరే ఆనందంగా హాయిగా శారీరక మానసిక బాధలు లేకుండా ఆ ప్లాట్ఫారం మీద అంత తిని నిద్రపోతున్నాడు అంటే అతను ఏ తప్పులు చేయలేదని అర్థం. మానసికంగా, భౌతికంగా. భిక్షక వృత్తిలో ఎందుకున్నాడని అడగబాకండి, దానికి దీనికి సంబంధం లేదు. భిక్షక వృత్తిలో ఎందుకున్నాడని అడగబాకండి. భిక్షక వృత్తి తక్కువని, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి అపర కుబేరులు ఇవ్వటం గొప్పదని ఎవరు చెప్పారు? మహాత్ములందరూ భిక్షకులుగానే బతికారు. ఇతనే మహాత్ముడు ఎవరికి తెలుసు? తెలియదు కదా. మహాత్ములందరూ వాళ్ళని ప్రకటించుకోవాలని కూడా లేదు కదా. మనం దేవుడిగా ఆరాధించి, దేవతల దేవుళ్ళుగా ఆరాధించిన అనేక మంది భిక్షకులుగా బతికారు ఇక్కడ. ఎందుకని? ఏదో ఒకటి చేస్తే తప్పో రైటో చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఇంత అడిగి తీసుకుంటే తప్పు లేదు కదా అని భిక్షక వృత్తికి వచ్చి ఉండొచ్చు. అందులో పెద్ద విశేషమే ఉంది. అక్కడ విషయం అది కాదు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండి అలా పడుకోగానే నిద్రపట్టి ఇలా హాయిగా లెగిచి తన పనులేదో చేసుకొని ఉన్నంతలో హాయిగా బతికి, వచ్చిన చిన్న ఇబ్బందిని అలా హాయిగా ఎదుర్కొని, వచ్చిన చిన్న సుఖాన్ని అలా హాయిగా అనుభవించి, అలా జీవితాన్ని చక్కగా నల్లేరుపై బండి నడక అంటారు. ఊరికని అలా సాఫీగా గుంటలు లేని రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాహనంలో జీవితం వెళ్ళిపోతుంది అనుకోండి. ఏ పెద్ద పెద్ద ఊహలు ఆలోచనలు లేకుండా హాయిగా జీవిస్తున్నారు అనుకోండి. అంతకంటే సుఖవంతుడు ఎవరున్నారు? కాదు, నీ జీవితంలో శారీరక సమస్యలు, మానసిక సమస్యలు నీకు, నీ వాళ్ళకే, నీ కుటుంబంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళకే నిన్ను వేధిస్తూ బాధిస్తున్నాయి అంటే నువ్వు వెతుక్కోవాల్సింది ఆధ్యాత్మికత ఎక్కడో దెబ్బతిందని. నీ ఆధ్యాత్మికత ఎక్కడ దెబ్బతిందో అది నీ భౌతికతలో నువ్వు ఎక్కడో నటిస్తున్నావు అని అర్థం. లేదు, డైరెక్ట్గా భౌతిక తప్పులు చేసిన వాళ్ళకి భౌతిక శిక్షలే పడతాయి. భౌతికంలో గొప్పవాళ్లుగా, భౌతికంలో మంచివాళ్లుగా, భౌతికంలో ఎటువంటి తప్పు లేని వాళ్ళుగా కనపడుతూ కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ గొప్ప గొప్ప పేర్లు తెచ్చుకొని మీరు ఆధ్యాత్మిక రంగాల్లో ఉండొచ్చు, మంచి పొజిషన్లో ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, ఏదైతే సమాజంలో ఉన్నత స్థానంలో పదవుల్లో ఉండొచ్చు, హోదాల్లో ఉండొచ్చు. ఎలా ఉన్నా అది భక్తి అయినా, దేవుడైనా, మతమైనా, మార్గమైనా. కానీ మీరు మీ శారీరక అనారోగ్యాలు, మీ మానసిక అనారోగ్యాలు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ వంశస్థులు, లేదా మిమ్మల్ని అనుసరిస్తున్న అనుచరగణం వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయో చూసుకుంటే మీ ఆధ్యాత్మికత ఎక్కడ చెడిపోయిందో తెలుస్తుంది. అలా చూసే దమ్ము నేర్చుకోండి. అదే ఆధ్యాత్మిక చదువు. ఆధ్యాత్మిక చదువు సృష్టేసే శిక్షలు, నీ మనసు నీకేసే శిక్షల్ని చెప్పుద్ది. అలానే నేను ఎవరిని బెదిరించట్లా, నాకు కూడా ఉందిగా, నేను మీలాంటి మనిషినేగా. చదువుకొని నన్ను నేను చూసుకున్నా అది నిజమని నాకు అర్థమైంది. నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసా, ఇంకా బాగా అర్థమైంది ఇది నిజమని. అందరూ శిక్షలు అనుభవిస్తున్నారు, కానీ భౌతికంగా నటించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక చదువుకోవట్లేదు, పరిశీలించుకోవట్లేదు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నువ్వేదో మోక్షానికి వెళ్ళిపోవడానికి నీ ప్రాణశక్తిని, నీ ఆత్మశక్తిని తెలుసుకొని నువ్వు ఒక అభినవ రమణ మహర్షో, నువ్వు అభినవ రామకృష్ణ పరమహంసో, అభినవ జీవన్ముక్తుడైన ఏ మహాత్ముడు అయిపోతావని కాదు. కనీసం తప్పులు చేయకుండా ముందు జీవించడం నేర్చుకుంటావు ఆధ్యాత్మిక చదువుకుంటే అని. అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే. ఎందుకంటే నీ ప్రతి కదలికకే ఇక్కడ అంతే సమానమైన కదలిక వస్తుంది. నువ్వు ప్రపంచాన్ని నమ్మించవచ్చు, మభ్యపెట్టచ్చు, ప్రజల్ని మభ్యపెట్టచ్చు, నీ తెలివితో, నీ ఎత్తులతో, నీ శక్తితో, నీకున్నటువంటి అన్ని రకాల యుక్తులు వాడి దేవుడి పేరు మీదో, మతం పేరు మీదో, మార్గం పేరు మీదో, పదవుల పేరు మీదో, హోదాల పేరు మీదో నువ్వు ఏదో ఒకటి చేసి ప్రజల్లో మంచిదాన్ని, మంచోడిని అనిపించుకుంటూ లోపల అంతరంగంలో నువ్వు ఆధ్యాత్మికంగా క్రూరుడివి అయ్యుండొచ్చు, రాక్షసురాలివి అయ్యుండొచ్చు. దాని శిక్షలో తెలివిగల ఆధ్యాత్మికుడు నీ శరీరంలో చూస్తాడు, నీ మనసులో చూస్తాడు, నీ పనుల్లో చూస్తాడు, నీ వంశంలో, నీ కుటుంబంలో చూస్తాడు. నిన్ను అనుసరిస్తున్నటువంటి, అంటే అనేక మార్గాల్లో రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, అనుసరించే వాళ్ళు ఉంటారు. ఓ పెద్ద పదవుల హోదాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా తప్పులు చేయరు, అనుచర గణనాలను పెట్టుకుంటారు. అలాగే ఆధ్యాత్మికతలో ఉన్నారనుకోండి, భక్తుల్ని, శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇలా నువ్వు ఎక్కడ ఉన్నావో నిన్ను అనుసరించే వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతుంటారు. చూసుకోవచ్చు వాళ్ళ కుటుంబాల్లో. నువ్వు పోతుంటావు, వాళ్ళు పోతుంటారు, కానీ అందరూ కలిపి ప్రజల దగ్గర మాత్రం మంచిగా కనపడినట్టు నటిస్తూ ఉంటారు.
పైకి బంగారుకి ఇప్పుడు రోల్డ్ గోల్డ్కి మెరుగేస్తే బంగారంలాగానే ఉంటుంది. ఏది బంగారమో ఏది రోల్డ్ గోల్డో తెలియదు. కానీ గీటురాయి దగ్గర ఉన్నోడికి తెలుసు ఏది బంగారమో ఏది రోల్డ్ గోల్డో. ఆ గీటురాయే ఆధ్యాత్మిక జ్ఞానం. అది బయట వాళ్ళని చూడబాకండి, నిన్ను నువ్వు చూసుకుంది. ఎందుకు బయట వాళ్ళని చూస్తే ఏంటి ఉపయోగం? బయట వాళ్ళని చూడటం వలన ఉపయోగం ఏంది? రమణ మహర్షి వాళ్ళు బాధలు పడ్డారు, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, క్యాన్సర్ పుండు వచ్చింది, శారీరక బాధలు అనేక అనుభవించారు. అంటే ఆయన తప్పులు చేశారనా? కానే కాదు, నేనే ఒప్పుకోను. అందుకని అలా చూడకండి, నిన్ను నువ్వు చూసుకుంటే వదిలే. లేదు, సామాన్యులైనటువంటి నాటకధారులు, కపట నాటక సూత్రధారులు మీకే తెలుస్తారు. వాళ్ళని పరిశీలించినా మీకు తెలుస్తాయి. మీ చుట్టూ ఉన్న కుటుంబాలు చాలామంది, అసలు ఎంతోమంది ఆధ్యాత్మిక మార్గంలో సాగుతూ, ఆధ్యాత్మికత పేరుతో సాగుతూ, మతాలు, మార్గాలు, దేవుళ్ళు ప్రచారాలతో సాగుతూ అనుసరిస్తున్న గురువులను అనుసరించి సర్వనాశనమైన కుటుంబాలు ఉన్నాయి. అందరూ అయ్యారంటే అవలా. ఆ గురువు ఏం చెబితే చేశారు. కొంతమంది ఉంటారు, ఆ గురువు దగ్గరికి వెళ్ళి లేదా ఆ మత పెద్ద దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రాచుర్యం కోసం, ఆధిపత్యం కోసం, అధికారం కోసం, అక్కడ సౌకర్యాల కోసం, ఆ వసతులు, వనరుల కోసం మీరే తప్పులు చెప్పినా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం, నటిద్దాం అందరం కలిసి అని చెబుతారు. అటువంటి వాళ్ళు నాశనం అయ్యారు. అక్కడ కొంతమంది తెలియక నిజాయితీగా వెళ్ళిపోతారు. పాపం వీళ్ళందరూ మంచోళ్ళని. ఎక్కడెవరేం చెప్తున్నా కూడా సామాన్యుడు మంచోడని వెళ్ళిపోతాడు దైవ మార్గంలో. వాళ్ళెవరు నష్టపోలా. నేను అలా కొంతమంది గురువులు వాళ్ళ శిష్యులను కూడా పరిశీలించాను. ఏంటి వాళ్ళ జీవితాలు ఎందుకంత సర్వనాశనం అయిపోయినాయి అని. అంటే వాళ్ళు ఆ గురువు యొక్క తప్పుడు పనులకు సహకరించిన వాళ్ళు. మిగిలిన వాళ్ళ జీవితాలు ఎందుకు బాగున్నాయని. గురువు అయినోడు మంచి పనులు చేస్తాడుగా, అన్ని తప్పుడు పనులు చేయడుగా. తన అహంకారానికి దెబ్బ తగిలిన చోట, తనకు అవసరమైన చోట ఎక్కడో ప్రజలకు తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటాడు. మిగిలిన అన్ని చోట్ల మంచి పనులు చేస్తాడుగా. లేకపోతే గురువు అవ్వడుగా, లేకపోతే గురువుని ఒక మాతాజీ అవ్వరుగా, లేకపోతే సంస్థల విధానాలు పెడితే ప్రజలు అనుసరించరుగా. ఎక్కడో కొన్ని ప్రత్యేకమైన చోట్ల తప్పులు చేస్తారు వీళ్ళు. ఆ తప్పులకి వాళ్ళ శిష్య వర్గాల్లోనూ వాళ్ళ భక్త వర్గాల్లోనూ సహకరించే వాళ్ళని రైట్లు లెఫ్ట్లుగా పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళ కుటుంబ జీవితాలన్నీ సర్వనాశనం, వాళ్ళ ఆరోగ్యాలు సర్వనాశనం, వాళ్ళ మానసిక స్థితులు సర్వనాశనం. అలా అయిపోయిన వాళ్ళని బోల్డ్ మందిని చూశాను. ఏం చేయాలి? అలా భౌతిక జీవితాల్లో కూడా ఎందుకు అలా చేస్తున్న వాళ్ళ జీవితాలు కూడా పోయినాయి. ఆ గురువుల జీవితాలు, ఆ మాతాజీల జీవితాలు కూడా పోయినాయి, వాళ్ళ కుటుంబాలు కూడా పోయినాయి. కుటుంబాలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళ కుటుంబాలు పోయినాయి, లేదంటే వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి, వాళ్ళ మానసిక శారీరక స్థితులు పోయినాయి. ప్రకృతి ఎవరిని ఊరుకోదు. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ప్రకృతిలో ఒక లక్షణం ఉంది. నువ్వు ఎంత కప్పిపుచ్చినా, నువ్వు ఎన్ని రకాలుగా కప్పిపుచ్చినా ఆఖరికి అది పొట్ట విప్పి చూపిస్తుంది. నీ లక్షణాలన్నీ బయట పెట్టించే నిన్ను చంపుద్ది. నువ్వు చచ్చినా కానీ బయట పెట్టిస్తుంది, అది ఊరుకోదు. ఇప్పుడు మీరు గమనించి చూడండి, అవి నిజాలు అబద్ధాలు నాకైతే తెలీదు. మహాత్మా గాంధీని మనం జాతిపిత అంటాం. మహాత్మా గాంధీ గారిని పూజించుకుంటారు ఇక్కడ. జాతిపిత అని చెప్పి ఆయనకి, మహాత్మా గాంధీ మన జాతికే తండ్రి అని చెప్పుకుంటున్నాం మనం, మన దేశం చెబుతుంది. కానీ ఆయన మీద ఎన్ని రకాలు బయటకు వస్తున్నాయో, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎంతమంది చదువుతున్నారు. అయితే దాస్తే దాగుద్దా? తర్వాత అయినా వస్తుంది. ఉండదు, నీకు ఆ కీర్తి ఉండదు, ఆ ప్రతిష్ట ఉండదు. ఒకవేళ అది నిజమే అయితే మొత్తం నాశనం అయిపోద్ది అంతే. ఆ ప్రకృతి నియమం అది. ప్రకృతి మొత్తం అన్నింటినీ బయట పెట్టేస్తుంది ఎప్పటికైనా. ఏమైంది ఎందుకు? అసలు ప్రకృతిని అద్భుతమైన విషయం ఏంటంటే, మహాత్మా గాంధీని కాల్చి చంపేశారు. ఆ శాంతి కాముకుడు అహింసాయుత పోరాటంతో సాగాలనేటువంటి విషయాన్ని చెప్పి ఒక చిన్న కొల్లాయి గుడ్డ కట్టుకుని తిరిగిన మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే అని ఆయన కాల్చి చంపేశాడు. ఆయన భక్తుడే, ఆయన అనుయాయే. కాల్చి చంపేసినటువంటి నాథూరాం గాడ్సేకి శిక్ష వేయడానికి శిక్ష వేసినటువంటి జడ్జి గారు ఆయన ఉరితీయమని శిక్ష వేశారు. ఆయన తర్వాత ఒక బుక్ రాశాడు ఆ జడ్జి గారు. నాథూరాం గాడ్సేకి శిక్ష వేసినటువంటి జడ్జి గారు ఒక బుక్ రాసి, ఆ బుక్లో తన ఆత్మకథ ఈ స్టోరీలంతా ఒక బుక్ రాసి, నేను నాథూరాం గాడ్సేకి అనవసరంగా శిక్ష వేశాను, ఒత్తిళ్లకు లోనై శిక్ష వేశాను, అతను ఎందుకు కాల్చాడో, అసలు ఏం జరిగిందో కోర్టులో 3-4 గంటల పైన వివరించాడు. అందరూ కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగినా, నా హృదయాన్ని మానసికంగా అడిగినా కూడా అతనికి శిక్ష వెయ్యము, అక్కడ ఉన్న వాళ్ళు కూడా వద్దని చెప్తారు.
కానీ అప్పుడున్న పరిస్థితులకు లోబడి, ఒత్తిళ్లకు లోబడి నేను శిక్ష చేశానని ఆయన బుక్ రాశాడని రీసెంట్గా సోషల్ మీడియాలో వచ్చింది. ఏది ఆగుద్ది, ఎప్పుడు కాగుద్ది? తర్వాత అయినా రాశాడుగా, ఆయన పుస్తకం నిజం రాశాడుగా. నిజం నిప్పు లాంటిదని చెప్పారు మహాత్ములు. అందుకే సత్యమేవ జయతే నా అనృతం. అలా అని నాకు ఈ చరిత్రలో తెలీదు, నేను అసలు ఆ వైపు వెళ్ళను. నేను చెబుతున్నాక ఒకరిని సమర్థించడం, ఒకళ్ళు విరోధించడం ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఉదాహరణలకు వాడాల్సి వచ్చినప్పుడు నేను ఏదో నాకు తెలిసిన ఉదాహరణలు వాడతాను. ఒకవేళ ఇవి మీకు నచ్చకపోతే నన్ను క్షమించండి. ఉదాహరణలుగా మాత్రమే వాడాను తప్ప ఎవరిని ఎక్కడ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. ప్రకృతి అన్నింటినీ బట్టబయలు చేస్తుంది అనే విషయాన్ని మీకు చెప్పాను. పాండవుల మంచితనాన్ని వ్యక్తపరిచింది అదే, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు చెడ్డతనాన్ని వ్యక్తపరిచింది అదే, రావణాసురుడు చెడుని వ్యక్తపరిచింది అదే, శ్రీరామచంద్రుడు మంచిని వ్యక్తపరిచింది అదే. ఎల్లకాలంగా నడుస్తానే ఉన్నాయిగా మంచి చెడుల చరిత్రలో. సృష్టి వ్యక్తీకరణ అలా మన గురించి కూడా వ్యక్తపరుస్తుంది అది. అందుకని నటించకండి, జీవించండి. జీవించటం అనేది ఆధ్యాత్మికత. నీ అంతరంగంలోకి వెళ్ళి చక్కగా నీ అంతరంగాన్ని చూసుకొని నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని నీకు నువ్వే నిన్ను గమనించుకోవటం ఆధ్యాత్మికత. అంతే తప్ప రెండు రకాల జీవితాలు లేవు. భౌతికం ఆధ్యాత్మికం అస్సలు లేదు. ఆధ్యాత్మికం నీ స్వీయ వ్యక్తిగతం. భౌతికంలో ఉన్నటువంటి ధర్మాలని నువ్వు నీకు అనువుగా మలుచుకొని నటిస్తూ వాటిని అన్నింటినీ తప్పుదోవ పట్టించి కూడా వెళ్ళొచ్చు. చాలామంది వెళ్తున్నారు. అలా వెళ్తున్నావు అనుకో ఆధ్యాత్మిక శిక్షలు పడతాయి నీకు. పడకుండా అయితే ఉండవు. అదే కర్మ సిద్ధాంతం అని చెప్పారు. ఒక బుద్ధిహీనుడైన కొడుకు పుడతాడు. జీవితాంతం ఆ బుద్ధిహీనుడిని పెంచుకోవాలి. ఏం చేస్తావు? బుద్ధిహీనుడు అంటే బుద్ధి లేనుడని కాదు, బుద్ధి మాంద్యం. ఏం చేస్తావు ఇప్పుడు? ఎలా జీవితకాలం భరించాలిగా? ఇప్పుడు నీకు ఎన్ని కోటాను కోట్లు ఉంటాయేంటి? మన దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త, అందరికీ తెలుసు, పేరు చెప్పడం ఎందుకు, ఆయన్నేం పాపం తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు అసలు. వాళ్ళు ఏం చేశారో కూడా నాకు తెలియదు. నాకేం తెలుసు? ఉదాహరణకు చెబుతున్నా. కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి. మన దేశానికే వెన్నుముకాళ్ళు. మరి వాళ్ళ అబ్బాయి నిత్యం డ్రగ్స్ మీద అతను బతుకుతున్నాడు. డ్రగ్స్ మీద అంటే మాదక ద్రవ్యాలని కాదు, తీవ్రమైనటువంటి మందులు వాడటం వల్ల బతుకుతున్నాడు. చిన్నతనం నుంచి అతనికి ఏదో ఆస్మాకి సంబంధించిన వ్యాధి ఏదో ఉంది. మొత్తం భయంకరమైనటువంటి మందులు వాడుతున్నారు. విపరీతమైన లావు అయిపోయాడు. ఎన్నాళ్ళు ఉంటాడో, ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు ఏమవుతాడో ఎవరికి తెలియదు. మరి అపర కుబేరుడు కదా, తగ్గించుకోగలిగాడా? ప్రపంచవ్యాప్తంగా ఏ వైద్యమైనా ఆయన తేగలడు కాదు, ఆయన కొత్త వైద్యం ఉంటే సృష్టించగలడు కూడా, పరిశోధనలు చేయించి. అంత ధనం ఉంది వాళ్ళ దగ్గర. అది ఏం చేయగలిగాడు? కొడుకుని పెట్టుకొని చూస్తే ఎంత దుఃఖపడతా ఉండుంటారో తల్లిదండ్రులు. ఇంత ధనం ఉందని ఆనందమా, ఎదురుగుండా కనపడుతున్న కొడుకుని చూసి దుఃఖమా? ఎలా తప్పించుకుంటావు? కానీ ప్రజలకి భౌతిక ఆసక్తి ఎక్కువ ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీలో నువ్వు మేలుకొల్పుకుంటే భౌతిక ఆసక్తిలో ఉండొచ్చు, ధర్మంగా బతకాలని తెలుస్తుంది. భౌతిక ఆసక్తి ధర్మాన్ని తప్పించదు. ఎందుకని? అధర్మపు శిక్ష మీద వచ్చి పడుద్దు కనుక. అందుకని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు నువ్వేదో ముందు జీవన్ముక్తుడు అయిపోతావు, మహాత్ముడు అయిపోతావని కాదు, మహాత్మురాలు అయిపోతావని కాదు. అనవసరంగా తప్పులు చేసి పైకి కప్పిపుచ్చుకొని బతికి నెత్తి మీదకి లేనిపోని కష్టాలు తెచ్చుకోకుండా ఉంటావని. సృష్టితో నువ్వు విడిపోయి లేవు. సృష్టి శక్తి అంతా ఒకటే, ఏకమే అని ఎందుకు చెబుతున్నారంటే నువ్వు ఎంత జాగ్రత్తగా తప్పులు చేసినా ఏకశక్తికి తెలియకుండా ఎలా చేస్తావు? నీ ప్రాణశక్తి అది కదా. అందుకని కర్మ సిద్ధాంతం పర్ఫెక్ట్గా పనిచేసి మళ్ళీ ఎవరికి తెలియకుండా నీ కర్మం తెచ్చి నీ ఒంట్లో జబ్బుగానో, నీ ఇంట్లో జబ్బుగానో, నీకు బాధగానో, కష్టంగానో, మానసిక, శారీరక, కుటుంబిక, ఆర్థిక, సామాజిక ఏదో ఒక రూపంలో నీ మీద పడేస్తుంది. పాపం భౌతికంలో ఎవరికి తెలియదు. ఏదో నీకు కష్టం వచ్చింది అనుకుంటూ ఉంటారు, కానీ నీకు తెలుసు ఆ కష్టం నీకు ఎందుకు వచ్చిందో. ఖచ్చితంగా నీకు తెలుసు. ఆధ్యాత్మిక చదువు అందుకు తెలుసుకో. అలా ఆధ్యాత్మిక చదువుకుంటే అలా కనపడని కష్టాలు అనుభవించవలసిన అవసరమే లేదు, నేనైనా మీరైనా. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము. జస్ట్ మీకు దీన్ని గుర్తు చేస్తూ ఉంటానంతే. నేను చెప్పి నచ్చకపోతే దయచేసి నన్ను క్షమించి వదిలేసేయండి. ఊరికనే ఎవరైనా నలుగురు విని కాస్త ఆధ్యాత్మికతను తెలుసుకొని వాళ్ళను వాళ్ళు మంచిగా ఉంచుకుంటే వాళ్ళకు వాళ్లే సుఖపడతారు. నాకు నేను సుఖపడటానికి ఈ విషయాలు నిరంతరం నాకు నేను గుర్తు చేసుకుంటున్నా. తప్పులు చేయకుండా ఉండడానికి, పొరపాట్లు చేయకుండా ఉండడానికి, నటించకుండా ఉండడానికి, నమ్మించకుండా ఉండడానికి, ఉన్నది ఉన్నట్టుగా బతకడానికి
నిరంతరం మీకు శీర్షికలు చెబుతున్నటువంటి పేరుతో నాకు నేను చెప్పుకుంటూ నాకు నేను మననం చేసుకుంటున్నా. ఇవి నా వరకు నన్ను తప్పుల్లోకి వెళ్లకుండా ఉంచడానికి ఈ మననం ఉపయోగపడుతుంది ఏ రోజుకి ఆ రోజు. మీకు కూడా ఉపయోగపడితే ఉపయోగపరుచుకోండి, నచ్చకపోతే నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.